శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశకేభ్యో నమః. మరి ఈరోజు ఆదివారం సత్సంగానికి మీరందరూ పాల్గొన్నందుకు సంతోషం. తర్వాత ఇప్పుడు నేను వరుసగా ఏంటంటే మన యూట్యూబ్లో ఆడియోలు చేసుకుంటూ వస్తున్నానండి. అందులో ఏంటి ఇప్పటికి 175 ఆడియోలు అయినాయి. రకరకాల టాపిక్స్ వరుసగా చేసుకుంటూ వస్తున్నాము. అందులో ముఖ్యంగా మనం ఏంటంటే సాధకులకు పొందుకొచ్చేటటువంటి కుండలిని సిద్ధ మహాయోగం అంటే దానికి బేసిక్స్ అంటే ఏంటి, బేసిక్స్ అసలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కుండలిని యాక్టివేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్. బయట ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా కూడా, మిగతా ఎక్కడ చూసినా కూడా, ఫేస్బుక్లో అన్నింటిలో కూడా ఫ్రీ కుండలిని యాక్టివేషన్ అంటున్నారు. ఫ్రీ కుండలిని యాక్టివేషన్ అంతా ఫ్రీగా చేసేస్తున్నారండి అని చెప్పి అందరికీ పిలుస్తున్నారు అన్నమాట. అసలు కుండలిని యాక్టివేషన్ ఎంత ఈజీగా అయిపోయిందంటే, మామూలుగా కేజీ బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు పెట్టాలి, దీనికేం లేకుండా ఫ్రీగా యాక్టివేషన్ చేసేస్తా ఉన్నారంటే మరి చూడండి ఎంత హాస్యాస్పదం. అంటే జన్మలు పట్టేటటువంటి విద్యను నేర్చుకోవడానికి వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే అందులో ఎంత నిజం ఉంది. కాబట్టి దానికి మూల సూత్రాలు ఏంటి, దానికి ప్రతి దానికి కూడా, ప్రతి విద్యకు కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయండి, నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే కొన్ని అర్హతలు ఉంటాయండి. అర్హతలు ఇప్పుడు మామూలుగా ఒక ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ కావాలంటే దానికి అర్హత ఫలానా డిగ్రీలు ఉన్న వాళ్ళు పనికి వస్తారని చెప్పి ఉంటుంది. ఒక ఉద్యోగానికి అర్హత, చిన్న ఉద్యోగానికి కూడా అర్హత ఉందా లేదా అని చూస్తారు అనమాట. అందులో స్కిల్స్ ఉన్నాయా లేవా అని చూస్తారనమాట. ఏమి లేకుండా, ఏ స్కిల్స్ చూడకుండా దొరికేది ఏంటంటే కుండలిని యాక్టివేషన్. ఇప్పుడు మార్కెట్లో అంతా ఫ్రీ మార్కెట్ అనమాట కుండలిని యాక్టివేషన్ అని చెప్పి. కాబట్టి కుండలిని యాక్టివేషన్ అనేది ఎట్లా వస్తుందంటే, కుండలిని యాక్టివేషన్ అంటే సాక్షాత్ అమ్మవారి యొక్క అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం అనమాట. అమ్మవారు ప్రసన్నం కావాలంటే ఊరికనే మనం ఆశీర్వాదం చేసి నెత్తి మీద చేయి పెట్టంగా కుండలిని యాక్టివేట్ అయిపోతుందా? ఎన్ని జన్మలు పడితే జన్మలు బట్టి ఎంత తపస్సు చేశారు ఋషులు మునులు, వాళ్ళంతా తపస్సు చేసి అన్నింటిని వదిలిపెట్టేసి, సమస్తాన్ని వదిలిపెట్టి చదివించి అడవులకు పోయి, పర్వతాలకు పోయి, గుహల్లోకి పోయి కూర్చొని అన్నాహారాలన్నింటినీ అది లిమిట్ చేసుకొని తర్వాత యోగ స్థితిలో ఉండి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఫలితం దక్కింది వాళ్ళకి. మనం ఏం లేకుండా ఒక 5 నిమిషాల కుండలిని యాక్టివేషన్ సాధ్యపడుతుందా? మీరు ఆలోచించుకోండి. కాబట్టి అసలు కుండలిని యాక్టివేషన్ అంటే ఏంటి, కుండలిని శక్తి అంటే ఏంటి, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి మన యూనివర్స్లో, అదే ఫస్ట్ తెలుసుకోవాలి. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి. మనకు ఏకైక శక్తి తెలిసిందంటే సూర్యశక్తి ఒకటే. ఆ సూర్యుడు లేకపోతే చరాచర జగత్తు ఏం లేదు. రాత్రి పగలు ఆయన వల్ల ఏర్పడుతుంది. తర్వాత సమస్త జీవరాశికి ప్రాణశక్తి సూర్యశక్తి. కాబట్టి సూర్యోపాసన అనేది గాయత్రి ఉపాసన కింద మనం త్రిసంధ్యలో సూర్యోపాసన చేయటం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది అన్నమాట. త్రిసంధ్యలో గాయత్రిని ఉపాసన చేసేవాళ్ళని వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పేసి ఒక వర్గంగా పూర్వకాలం నుంచి అట్లా బ్రాహ్మణులు తప్పనిసరిగా త్రిసంధ్యలో గాయత్రి చేయటం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది అన్నమాట. గాయత్రి చేయటం వల్ల అట్లాగే ఇందులో గాయత్రి విద్యలో స్థాయిలు ఉంటాయి. 3 రకాల స్థాయిలు ఉన్నాయన్నమాట. అందులో 3వ స్థాయిది కుండలిని యాక్టివేషన్. కుండలిని శక్తి యొక్క కుండలిని శక్తి యొక్క యాక్టివేషన్ అనమాట. 3వ స్థాయిది అది. అంటే ఏంటి, గాయత్రి త్రిసంధ్యల్లో గాయత్రి ఉపాసన చేస్తూ శరీరంలోనూ మన శరీరంలో మనసును శుద్ధి చేసుకుంటూ మనం ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటే, తర్వాత మనకి మనశుద్ధి జరిగిన తర్వాత ప్రాణశక్తి లెవెల్స్, మనశుద్ధి జరిగితే ఏమవుతుందంటే మన పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే బలపడుతుందో, మనసు ఎప్పుడైతే శరీరం ఎప్పుడైతే ప్యూరిఫై అయిందో అప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, బాగా ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. ప్రాణశక్తి లెవెల్స్ అన్నీ పెరిగి కణకణము యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు నెక్స్ట్ స్టేజ్ కుండలిని యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది అనమాట. కుండలిని శక్తి అనేది స్వతంత్ర శక్తి, దాన్ని ఎవరు డైరెక్ట్ చేయలేరు అనమాట. మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఉన్నటువంటి మనసుతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనసును శుద్ధి చేసుకోవడం మన చేతిలో ఉంది పని. మనం చేయాల్సిన పని అంటే మనసు శుద్ధి చేసుకోవడం. తర్వాత ఆటోమేటిక్గా కుండలిని యాక్టివేషన్ జరిగిపోతుంది అక్కడ. ఒకవేళ ఎవరన్నా దీక్ష ఇచ్చేసి కుండలిని యాక్టివేషన్ చేస్తామని దీక్ష ఇచ్చినా కూడా అది ఎంతవరకు పరిమితం, స్థూలకి ప్రాణమయ కోసం వరకే పరిమితం. స్థూలంగా క్రియలు వస్తుంటాయి, అటు ఇటు కదలికలు వస్తుంటాయి, శరీరంలో కదలికలు అవన్నీ వస్తుంటాయి అనమాట.
ఆ కదలికల వరకే పరిమితం అనమాట. తర్వాత స్టేజెస్ ఉన్నాయి కదా, మనశుద్ధి జరగాలి, బుద్ధి పనిచేయాలి చక్కగా, బుద్ధి ప్రయోజనం జరగాలి, తర్వాత నిత్యానిత్య యోచన చేయగల కెపాసిటీ రావాలంటే మనకి ఇంటలెక్చువల్ కెపాసిటీ, మనసుకి ఏకాగ్రత బాగా పెరగాలన్నమాట. మనసు ఏకాగ్రత స్థాయికి వెళ్ళాలి, సూక్ష్మ స్థాయికి వెళ్ళాలన్నమాట. మనసు సూక్ష్మ స్థాయికి వెళితే ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయికి వెళ్తుంది అన్నమాట. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది దానికి ఏం చేయాలి, మనకు నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా ధర్మబద్ధంగా చేయాలి, తర్వాత యమనియమాలు పాటిస్తూ చేయాలి, చక్కగా నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయాలి. ఒక్క మనలో ఉన్న ఒక లోపాలను సరిదిద్దుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటిది అరిషడ్ వర్గాన్ని వదలాలంటే ఎంత కష్టం చెప్పండి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనేవి మన లోపల ఉన్న అంతఃశత్రువులు. ఆ శత్రువులు రాక్షసులు అనమాట, రాక్షస శక్తులు అనమాట. వాటిని ఒక్కదాన్ని వదిలించుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. మరి 6 వదలాలంటే ఆరింటిని వదిలితే కానీ నీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది, ఎనర్జీ లాస్ అనేది ఆగదు. ఎనర్జీ మొత్తం, శరీరం మొత్తం ఎనర్జీ తోటి నిండిపోయిన తర్వాత, శరీరం మొత్తం, తర్వాత మనసు శుద్ధమైన తర్వాత మాత్రమే కుండలిని యాక్టివేషన్ మాటెత్తాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి కుండలి దీక్షలు ఇచ్చేసి వాళ్ళని ఇంకా మీ యాక్టివేషన్ అయిపోయింది, మీరు మీ సాధన చేసుకోండి అని చెప్పంటే ఎంత ఇదండి, అది అపహాస్యం అండి. సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇదంతా బయట జరుగుతున్నటువంటి కొంతంత అదే. అంటే ఏంటి, వాడు ఇచ్చే గురువులో పవిత్రత ఉండదు, ఇచ్చే గురువు పవిత్రమైన ఆలోచనలు కానీ మంచి సాధన కానీ ఏం లేకుండా ప్రతి ఒక్కటి కూడా చదువుకోవడం, పుస్తకాల్లో చెప్పిన విధంగా రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఉన్నాయండి, కథామృతం బదులు ఆయన రాసేట కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు ఆయనకి ఏం జరిగింది, ఎటువంటి ఎటువంటి స్థితిలో వచ్చినాయని రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన కథామృతంలో ఆయన చెప్పినవి ఆ శిష్యులు గ్రంథస్థం చేశారు. అవి చదువుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకంగా కుండలిని యాక్టివేషన్ అంటే వెనకాల వెనుపూసలో నుంచి పాము వెళ్తాడు, పైకి వెళ్తున్నట్టుగా, చీమల పాకుతున్నట్లుగా, ఏదో రకరకాలుగా చెప్తారు, ఇంకా అనుభవాలు చెబుతుంటారు అన్నమాట. ఇవన్నీ కాదండి, అది ఎక్కడో పుస్తకాలు చదివిన అనుభవాలు మనకెందుకండి, అది ఆయనకు వచ్చిన అనుభవాలు అందరికీ. రామకృష్ణ పరమహంస ఆయనకు పొందినట్టు అనుభవాల తర్వాత శిష్యులు ఎవరైనా పొందారా? ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఎంతమంది, లక్షల మంది ఉంటారు, ఆ స్థితికి ఎవరైనా చేరారా? కాబట్టి కుండలిని యాక్టివేషన్ అనేది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సినటువంటి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అనుభవంతో తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. కుండలిని మరి నిద్రపోతూ ఉంటుంది ఆ శక్తి, అంటే ఎప్పుడు నిద్రపోదండి అది 2 రకాలుగా పనిచేస్తుంటుంది. ఒకటేమో ప్రపంచం వైపు పనిచేస్తుంటుంది అనమాట. కుండలిని మేల్కొనే ఉంటుంది ఎప్పుడు. ఆ మేల్కొన్నది ఏంటంటే ప్రపంచం వైపు తిరిగి పనిచేస్తుంటుంది అనమాట. అది ఒక మనకి ప్రస్తుతం అందరిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవులు కూడా కుండలిని బయటికి కుండలి ప్రసరణం వల్లనే నీకు అన్ని బాహ్యంగా మనం నామరూపాలు గల ప్రపంచాన్ని చూస్తున్నాం అనమాట. తర్వాత అదే అంతర్ముఖమైనప్పుడు అంతర్ముఖ ప్రయాణం, బహిర్ముఖ ప్రయాణం రెండే చేస్తుంది అనమాట. అంతర్ముఖ ఇప్పుడు బాహ్యముఖంగా ఉన్నటువంటి కుండలి శక్తిని అంతర్ముఖపరచడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మన సాధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మార్గం. అంతర్ముఖపరచడం అంటే బయట ఉన్నటువంటి బయట నామరూపాలు గల ప్రపంచం పట్ల నీకు ఆసక్తి తగ్గాలి. తగ్గకుండా నీకు అంతర్ముఖ ప్రయాణం ఎట్లా మొదలు పెడతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే, మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే లోపల నడిస్తే కానీ లోపలికి ఇంట్లోకి చేరకవు. అక్కడే ఉండి నేను లోపలికి వెళ్ళాలంటే బయటికి వెళ్తూ 4 అడుగులు బయటకు వేసి 1 అడుగు వెనక్కి వేస్తే లోపలికి వెళ్తావు నువ్వు. కాబట్టి బయట ఏదైతే ఉన్నాయో ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో, బాహ్య ప్రపంచంలో ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలి ముందర. అదే ఎందుకని వైరాగ్యం అనేది తప్పనిసరి. మా కుండలిని ఈ సిద్ధ మహాయోగానికి వచ్చిన వాళ్ళకి కనీసం కొంత వైరాగ్య స్థితులన్నా, అట్లీస్ట్ కొంత జిజ్ఞాస ఉండాలన్నమాట. ఏది ఈ ప్రపంచం మొత్తం ఇంత నామరూపాలు గల ప్రపంచం ఎప్పుడు మారిపోతుంది కదా, ఏది శాశ్వత తత్వం ఏంటి, ఆ తత్వం తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉండాలి. శాశ్వతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ప్రతి ఒక్కళ్ళు అటువంటి వ్యక్తిలో ఉండాలి. అటువంటి వాడే సాధకుడు అనమాట. అటువంటి వ్యక్తే దీనికి ఈ సాధనకు అర్హత ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కాదు, కోరికలతో వచ్చేవాళ్ళకి, తర్వాత ఏదో సిద్ధులు సాధించాలని వచ్చేవాళ్ళకి ఇది కుండలిని యాక్టివేషన్ అనేది ఎప్పటికీ జరగదు. జరిగినా కూడా ఉండదు అనమాట, నిలబెట్టుకోలేరు అనమాట. ఎందుకంటే అది నిలవాలంటే దానికి తగ్గ ప్లాట్ఫామ్ ఉండాలి. ప్లాట్ఫారం ఏంటి, అది సచ్చీలత అనమాట.
అంటే మనం ధర్మబద్ధంగా జీవించటం, తర్వాత దైవ గుణాలను అలవరుచుకోవటం, మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఏంటి, మనం ప్రపంచం మొత్తం త్రిగుణాత్మకం ఉంటుందన్నమాట. తమ గుణము, రజోగుణము, సత్వగుణం అనమాట. తమ గుణం అంటే ఏంటి, అది అజ్ఞానంతో ఉంటాం అనమాట. అదే దాన్ని దేని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఒక యాక్టివిటీస్ తగ్గిన స్థితి అనమాట. మనసు బుద్ధిని ఉపయోగించరు, ఏదో బతికేస్తుంటారు అంతే. ఒక ఆలోచన రహితంగా చేసే పనులన్నీ తమ గుణంతో చేస్తుంది అనమాట. అప్పుడు ఆలోచన బుద్ధి అక్కడ ఇంటలెక్చువల్ కెపాసిటీ పనిచేయదు అక్కడ తమ గుణంలో. తర్వాత రజోగుణంకి వస్తే అక్కడ బుద్ధి పనిచేస్తుంటుంది, కానీ దేనికోసం పనిచేస్తుంది? స్వార్థం కోసం, తన కోసం, తన పిల్లల కోసం, సంసారం కోసం. ఎంతసేపు సంపాదించిన పిల్లల కోసం, సంసారం కోసం చేస్తాడు తప్పితే ఇతరుల గురించి ఆలోచించాడు అనమాట. ఇది రజోగుణ లక్షణం. ఇది అక్కడ బుద్ధి పనిచేస్తుంటుంది, కానీ దేనికి వాడతాడు? తన సొంత ప్రయోజనాల కోసం వాడతాడు అనమాట. అలాగే ఈ సత్వగుణం వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఎనర్జీ లెవెల్స్, అంటే మామూలుగా ఈ బుద్ధిని ఏదైతే ఉందో దాన్ని 10 మంది మేలు కోసం, తన కోసం కాదు ఇతరుల మేలు కోసం వాడేటువంటి ఆ ప్రజ్ఞాస్థితి ఏదైతే ఉందో సత్వం అన్నమాట, దాని సత్వగుణం అనమాట. ఆ సత్వగుణంకి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే కుండలిని సాధనకి అర్హులవుతారు. తన కోసం, స్వార్థం కోసం చేసుకునేటువంటి మనుషులు కానీ, వ్యక్తులు కానీ ఈ సాధనకి పనికిరారు. నిర్మోహమాటంగా చెప్పచ్చు అనమాట. లోకం క్షేమం కోసం పాటుపడేటటువంటి గుణం వాళ్ళు ఉండాలి. తన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి పనికొస్తారు. ఎందుకని? సత్వగుణం వల్ల లోపల ఉన్న ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి బాగా. సత్వగుణం వల్ల అంటే ఇవ్వటం ద్వారా 10 మందికి మేలు చేయడం ద్వారా మన లోపల ఉన్న ప్రాణశక్తి లెవెల్స్, అంటే దైవశక్తి అనమాట. దైవశక్తికి గుణం ఏంటంటే దైవ గుణాలు, సత్వగుణాలు అనమాట. దైవ గుణాలు అంటే సత్వగుణాలు. ఆ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, నిజాయితీ, ఇవన్నీ ఏంటంటే దైవ గుణాలు అంటారు. కాబట్టి ఈ సత్వగుణం కలిగినటువంటి సాధకుడికి ఇవన్నీ ఉంటాయి. ఉన్నందువల్ల ఏమవుతుందంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ ఉండదు. మనం ఎంబడే రియాక్ట్ అయ్యామనుకోండి, రియాక్ట్ అయ్యి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యంతో ఎంబడే రియాక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మనం రియాక్షన్స్ చూపించామనుకోండి, క్రోధం ఉంది, వాడిని మనసులో గుర్తుపెట్టుకుంటాం, నిరంతరం వాడికి ఏదో ఒకటి అపకారం చేయడానికి టైం కోసం ఎదురు చూస్తుంటాం. అదేంటి, మన ఎనర్జీని మన ఎనర్జీ తగ్గడానికి అది కారణం అవుతుంది అనమాట. ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి అనమాట క్రోధం వల్ల. అట్లా కామం వల్ల కూడా అట్లాగే కోరికలు అనమాట. కోరికలు తీరకపోతే నిరంతరం బాధపడిపోతుంది, మనసును పడిపోయి ఎట్లా తీర్చుకోవాలి ఆ కోరిక. ఒక వస్తువుని పొందాలన్నా, లేకపోతే ఒక ఏదైనా కామం అంటే మన కోరికలకు సంబంధించింది అనమాట. కామ్యకర్మలు అనమాట. కామ్యకర్మ అంటే కోరికలు, మనకి ఈ వస్తువుల్ని సంపాదించుకోవడం కానీ, అన్ని రకాలైన వీటిని చేయటం కానీ మొత్తం అందు కామంలో ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం. మోహం అంటే ఏంటి? అన్నిటినీ మనకి కొత్త కనబడితే అది కావాలని కోరుకోవటం, ప్రతిదీ తనకు కావాలని కోరుకోవటం, అది మోహం అనమాట. దాన్ని దొరికేదాకా మనకు నిద్రపడదు. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఆలోచనలు నిరంతరం కొనసాగుతుంటాయి. కాబట్టి అక్కడ ఈ అరిషడ్ వర్గంలో ఏమైందంటే ఆలోచనలు నిరంతరం కొనసాగుతుంటాయి. ఆలోచనలకి నాన్ స్టాప్ అనమాట. అవి నిరంతరం కొనసాగుతుంటాయి కాబట్టి ఎనర్జీ నిరంతరం పడిపోతూ ఉంటుంది. ఎనర్జీ నిరంతరం లాస్ అవుతుంటాం అనమాట. ఏది? అరిషడ్ వర్గం ద్వారా మన ఎనర్జీ నిరంతరం లాస్ అవుతుంటాం అనమాట. అంటే ఎనర్జీ కాబట్టి అటువంటి వాళ్ళు ఈ సాధనకి పనికిరారు, కుండలి సాధనకి పనికిరారు. ఎవరు పనికి వస్తారండి? ఈ సత్వగుణ సంపన్నులు, సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, ఈ గుణాలు ఉన్నటువంటి. రామకృష్ణ గారు సెల్ మ్యూట్లో పెట్టండి. ఇది రికార్డ్ అవుతుంది. రామకృష్ణ గారు సెల్ మ్యూట్లో పెట్టండి. రామకృష్ణ గారు, ఇది రికార్డింగ్లో ఉంది, రికార్డింగ్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సెల్ మ్యూట్లో పెట్టండి. ఇది మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది, దయచేసి మ్యూట్లో పెట్టండి. కాబట్టి ఇదండి మనం, అంటే ఈ అరిషడ్ వర్గాన్ని మనం ఎప్పుడైతే మనం దైవ గుణాలు అలవర్చుకున్నామో, ఇక్కడ ఏంటంటే ఒక నిజాయితీగా ఉన్నాం అనుకోండి, ఒక పని నిజాయితీగా చేసాము, దాని గురించి మళ్ళీ ఆలోచించాం. మనం ఒక పనిని ప్రేమగా చేసాము, హింస అనేది లేదు, అందరినీ ప్రేమ దృష్టితో, ప్రేమ భావంతో మనం ప్రేమగా చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇతరుల పట్ల ద్వేషభావం లేనందువల్ల మనకేంటంటే మానసిక శక్తి దాంతో మనం పెరుగుతుంది కానీ తరగదన్నమాట.
కాబట్టి ఇవేంటే దైవ గుణాలు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి అన్నమాట. కాబట్టి కుండలిని యాక్టివేషన్ జరగాలంటే అది ప్రతి కణ కణం కూడా దైవశక్తితో నిండిపోవాలి, ప్రాణశక్తితో నిండిపోవాలి. దైవశక్తి అంటే ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తితో నిండిపోవాలి. కాబట్టి ప్రాణశక్తి తోటి నిండాలంటే మనం ప్రవర్తన ఎట్లా ఉండాలంటే మనలో ఉన్న నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోపం, కొంతమంది కోపం ఉంటుంది, కొంతమందికి కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు, ఇవన్నీ వదిలించుకోవాలండి. ఓ చిన్న అలవాటుని వదిలించుకోవడానికి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకి 4 రోజులు పెట్టింది. ఆయనకి స్వీట్ తినే ఇది ఉంది. అంతకుముందు చెప్పాను మీకు, ఒకసారి కథ చెప్పాను అనమాట. స్వీట్ తినేటటువంటి అలవాటు ఉండేది అనమాట. ఆయన దగ్గరకు ఒకళ్ళు వచ్చి స్వీట్ తినొద్దని చెప్పేసి అని చెప్పమని చెప్పేసి ఒకళ్ళు వస్తారనమాట. స్వీట్లు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చెప్పమని. ఆయన ఒక 4 రోజులు టైం తీసుకొని అది మానుకొని చెప్తారనమాట. అంటే ఒక అలవాటుని రామకృష్ణ పరమహంస లాంటి అంతా సాధకులకు కూడా ఒక అలవాటుని వదులుకోవాలంటే ఎంత టైం పడితే, 4 రోజులు టైం పడితే సాధారణ వ్యక్తులకి ఎంత టైం పడుతుందండి ఒక దురలవాటును వదులుకోవాలంటే? కాబట్టి దీనికి కఠోరమైనటువంటి సాధన చేయాల్సి ఉంటుంది. దాన్నే తపస్సు అంటారు అనమాట. ఇంద్రియాల లౌల్యాన్ని వదులుకోవటం అంటే ఇంద్రియాలు ఆ, ఆ, ఆకర్షణను వదులుకోవాలంటే మనిషి ఎంత ప్రయత్నం చేయాలో తెలుసా? అందుకనే ఫస్ట్ సాధకుడు ఈ ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనేది తప్పనిసరి అనమాట. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనమాట. ఇంద్రియ నిగ్రహం ఆ, లేకుండా నువ్వు సాధనలో ముందుకు పోలేవు అనమాట. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉన్న సాధకులు మాత్రమే ఇటువంటి కఠోరమైన సాధనలు, కుండలిని సిద్ధ మహాయోగ సాధనలు చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంటారు. మరి కుండలిని యాక్టివేషన్ చాలా మందికి జరుగుతుంది కదండి, మరి మీరు అన్ని ఏంటి చేయలేరని చెబుతున్నారు అని చెప్పి మీరు ఒక అనుమానాలు అవ్వచ్చు మీకు. కుండలిని శక్తి మామూలుగా ఆ, బాహ్య ప్రపంచాలు చూసినప్పుడు రకరకాలైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కనపడుతుంటారు మనకి. ఉన్నత స్థాయికి ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఉంటారు. అందరూ రకరకాల స్థాయిలో వాళ్ళు ఉంటారు. శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ, తర్వాత ఒక వ్యాపారవేత్తలు కానీ చూడండి, టాప్ మోస్ట్ మరి మిలియనీర్స్ ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు ఎంతో విశాలమైన సామ్రాజ్యాలను, వ్యాపారాలను స్థాపించారు అంతా. మరి అటువంటి వ్యక్తులు ఉన్నారండి, టాప్ మోస్ట్ సంగీతంలో టాప్ మోస్ట్ వీళ్ళంతా ఉంటారు. మరి వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కూడా కుండలిని శక్తి పనిచేస్తారు అనమాట. కుండలిని శక్తి పనిచేయటం వల్ల వాళ్ళు ఆ స్థితికి వెళ్తారు. కుండలిని శక్తి బాహ్యంగా వాళ్ళ శక్తి ఎట్లా పనిచేస్తుందంటే ఒక ఒక వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కాన్సన్ట్రేషన్ చేస్తారు. వన్ సైడెడ్గా ఉంటుంది అన్నమాట. అది వన్ సైడ్గా వాడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు అనుకోండి, అప్పుడు కూడా కుండలిని యాక్టివేషన్ జరగాల్సిందే. కుండలిని యొక్క సహకారంతో నీకు ఆ ఉన్నతమైన స్థితి వస్తుంది. ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తిని అక్కడ కేంద్రీకరిస్తున్నట్టుగా లెక్క అనమాట. మన యొక్క మనసుని అక్కడ మనసు కేంద్రీకరణ అంటే ప్రాణశక్తి కూడా కేంద్రీకరణ జరుగుతుంది అనమాట. మనసు ప్రాణశక్తి రెండు కేంద్రీకరణ చేస్తే కానీ ఒక ఉన్నత స్థాయికి చేరుకు. ఒక బాగా చదువుకొని టాప్ మోస్ట్కి వెళ్ళాలనుకోండి, వాడు నిరంతరం చదువుతూనే ఉంటాడు. బయట విషయాలు పట్టించుకోకుండా నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటాడు అనమాట. కాబట్టి ఇది ఈ అధ్యయనం, నిరంతర అధ్యయనం చేస్తూ ఏకాగ్రత, దేని మీద ఏకాగ్రత చూపిస్తాడు? చదువు మీద ఏకాగ్రత చూపించినప్పుడు మాత్రమే అందులో టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్తాడు అనమాట. ఇక్కడ కూడా కుండలిని యాక్టివేషన్, అప్పుడు కూడా కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఒక ఒక సైడ్కే జరుగుతుంది. మనం ఏదైతే ఏ వేలో మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ వేలోనో రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. కానీ ఇక్కడ స్పిరిచువల్ సైడ్లో కుండలిని యాక్టివేషన్ అంటే సమగ్రమైనటువంటి వికాసం అనమాట, శక్తి వికాసం అనమాట. శక్తి సమగ్రంగా అన్ని ఫీల్డ్ ఏది అది తెలియదంటూ కుండలిని యాక్టివేషన్ జరిగిన వ్యక్తిలో సమస్తం తెలుసుకోగలుగుతాడు అతను. అది తెలియని విద్య అంటూ ఏముండదు అనమాట. తెలియని విద్య అంటూ ఏముండదు. అంతరంలో లోపల సమస్త విద్యలు ఎక్కడున్నాయండి? లోపల ఉన్న ఆత్మలో సమస్త విద్యలు ఉన్నాయి, సమస్త జ్ఞానం అందులో ఉందన్నమాట. కాబట్టి కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోపల ఉన్నటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉందో ఆత్మతోటి కనెక్ట్ అవుతాడు అనమాట. కంప్లీట్గా శక్తి, ఎనర్జీ, బాడీ కానీ మనసు కానీ మొత్తం శక్తివంతం అయిపోయి పరిపూర్ణటువంటి శక్తి వికాసం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వన్ సైడెడ్ ఉండదండి. శక్తి వికాసం వన్ సైడెడ్ కాదు. అది ఎట్లా ఉంటుంది? మల్టిపుల్ మొత్తం ప్రపంచంలో ఏది అతనికి తెలియదంటూ ఉండదు. ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయి. తర్వాత మళ్ళీ చక్కగా ఏదైనా ఇప్పుడు తెలియని భాష అంటూ ఉండదు, తెలియనటువంటి విషయాలు అంటూ ఉండవు, ఏదైనా చెప్పగలుగుతుంది. కెపాసిటీ అనేది కుండలిని యాక్టివేషన్ జరిగినటువంటి వ్యక్తుల్లో జరుగుతుంది అనమాట. అంటే ఏంటి? దీనికి ఒక విషయాన్ని నువ్వు నేర్చుకోవడానికి లైఫ్ మొత్తం సరిపోతుంటే, ఓ సంగీత సాధకుడు ఉన్నాడు అంటే ఎంత సాధన చేస్తానండి. వ్యాపారవేత్త ఉన్నాడు, ఎంతగా కాన్సన్ట్రేషన్ చేస్తే వ్యాపారాన్ని నిర్మిస్తాడండి. కొన్ని సంవత్సరాలు పడుతుంది, చివరి వరకు వాడు ప్రయత్నం చేసి సంపాదించి టాప్ మోస్ట్కి వెళ్తాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు దానికోసం ఒక చిన్న ఒక
దానిలో ఒక వ్యాపారంలో కానీ చిన్న విషయంలో కానీ మనం మనం పరిపూర్ణత సాధించాలంటే మనం లైఫ్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కానీ జరగదు. మరి ఈ రకం ఇప్పుడు కుండలిని యాక్టివేషన్‌లో ఏం జరుగుతుందండి, సర్వజ్ఞత అనేది వస్తుందన్నమాట. సర్వజ్ఞత రావాలంటే ఎంత కాన్సంట్రేషన్ చేయాలండి? మన ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలి? ఎంత మన మనసు, శరీరం అంతా ఏకాగ్రమై మనసు, శరీరం అంతా శక్తివంతంగా మారాలండి. కుండలిని యాక్టివేషన్ అనేది 5 నిమిషాల్లో సాధ్యపడే విషయం అని మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు సాధకులు ఆలోచించాల్సిన విషయం అనమాట ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడందరూ మాస్‌గా ఇచ్చేస్తున్నారు. 300 మందికి, 400 మందిని కూర్చోబెట్టేసి కుండలిని యాక్టివేషన్ చేసేస్తున్నాం రండి అని చెప్పేసి చేసేస్తున్నారు. అది నిజమేనా? ఆ కుండలిని యాక్టివేషన్ అట్లా మాస్‌గా ఇస్తే ఇచ్చేటువంటి విషయమా? కాబట్టి ఇవన్నీ సమాజంలో ఒక ఈ క్రేజ్ అనమాట. క్రేజ్‌ని డెవలప్ చేయటం. జనాలు వ్యాపారం చేశారన్నమాట. ఒక ఆధ్యాత్మిక విద్యను కూడా వ్యాపారం కిందకి మార్చేశారు. చూడండి, వస్తువులు చూడండి. ఒకడేమో చెప్తే వాడికంటే తక్కువ ఇస్తాను, ఇంకోడు వాడికంటే ఇంకా తక్కువ ఇస్తాం అని చెప్పేసి అందరికంటే తక్కువ ఏదంటే కుండలిని యాక్టివేషన్ ఇప్పుడు ప్రస్తుతం. అదిలేం లేకుండా కుండలిని యాక్టివేషన్ చేస్తూ ఉంటున్నారన్నమాట. ఎంత హాస్యాస్పదం ఉండదు. కాబట్టి ప్రతి వస్తువును మనం ప్రపంచంలో ఒక వస్తువును పొందాలంటే తగిన మూల్యం చెల్లించాలన్నమాట. మూల్యం చెల్లించకుండా ఏది రాదండి. ఏది వస్తువు రాదు. ఫ్రీగా ఏది రాదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఫ్రీగా ఇస్తాడంటే అందులో మోసం చేస్తున్నాడని లెక్క. మనం అర్థం చేసుకోవాలి. బుద్ధి మనకు భగవంతుడు మనకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇచ్చాడు. దాన్ని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించాలన్నమాట. బుద్ధి సూక్ష్మత అనేది మనకి ఏర్పడాలి. ఎవడైనా చెప్తే అక్కడికి వెళ్ళగానే సాయిబాబా గుడికి వెళ్ళి మొక్కుకోగానే నాకు కోరిక తీరిందంటే నమ్మేయటం. అది గుగుళ్ళోకి పోయి కొబ్బరికాయ కొట్టంగానే నాకు అన్ని కోరికలు ఎందుకు తీరుతున్నాయని చెప్పేసి భగవంతుడి నుండి కోరికలు తీర్చడానికా? దేవాలయాలు దేనికి వస్తున్నామండి? కోరికలు తీర్చడానికి, మొక్కుబళ్ళు తీర్చడానికి కాదండి. దేవుడు ఉంది అక్కడ. దేవుడితోటి కూడా వ్యాపారం చేస్తారు అందరూ. దేవుళ్ళతోటి వ్యాపారం చేస్తున్నారండి. దేవుడు వ్యాపారస్తుడా? నువ్వు ఇచ్చేటువంటి కొబ్బరికాయకి, నువ్వు చేసేటువంటి రూపాయలకి దేవుడు ఆశపడతాడా? దేవుడికి ఏమవసరం అండి? దేవుడు కోరేది ఏంటంటే భక్తి విశ్వాసాలు అనమాట. భక్తి విశ్వాసం. కాబట్టి దేవుడి పట్ల పరిపూర్ణమైనటువంటి శరణాగతి రావాలి మనకి. మనకి ఇష్టదైవం ఉంది. అమ్మవారు కానీ, శివుడు కానీ, విష్ణువు కానీ, ఎవరైనా కానివ్వండి, ఇష్టదైవాన్ని పెట్టుకుందాం అనుకోండి. ఆ ఇష్టదైవానికి సంపూర్ణ శరణాగతి చెందటం అనేది ఉండాలన్నమాట. ఇక్కడ కుండలిని యాక్టివేషన్లో శక్తి పట్ల మా లోపల ఉన్నటువంటి అంతర్గత చైతన్యం ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, దానికి పరిపూర్ణ సమర్పణ చేయటం అనేది ఇక్కడ యోగ మార్గంలో అనమాట. యోగ మార్గం చాలా కష్టం. యోగ మార్గము మహాకఠినము, బహుబంధాలకు దూరం అంటాడు రామకృష్ణ పరమహంస. ఈ కలియుగమే నారద భక్తి కరువు ప్రభువుగా అని అంటాడు. నారద భక్తి ఉంది కలియుగంలో. దీనికి ఏం ఉపయోగం అండి? నారద భక్తి ఉంది. భక్తి యోగమే ఒకటే దానికి కలియుగంలో శ్రేష్టమైనది, చేయగలిగేటువంటి సాధన. ఎందుకని యోగ సాధన చేయాలంటే ఆహార నియమాలు, ఎన్ని నియమాలు పాటించాలి యోగ సాధన చేయాలంటే? అష్టాంగ యోగంలో చెప్పినవన్నీ వరుసగా దాటుకుంటూ రావాలి యోగ సాధనకి. అష్టాంగ యోగంలో యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు, 8 స్థితులు ఉన్నాయన్నమాట. ఆ స్థితిలో ఒక్కొక్కటి దాటుకుంటూ రావాలి. అవి దాటాలంటే శరీరం పర్ఫెక్ట్గా ఉండాలి, మనసు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మనం చేసే ప్రతి కర్మ యోగ కర్మ కింద మారాలి. ప్రతి పని కూడా యోగ స్థితి కింద పొందాలన్నమాట. యోగ స్థితి అంటే ఏంటి? త్రికరణ శుద్ధి అనమాట. అంటే మనసు, బుద్ధి, చిత్త, మన మనసుతో ఏదైతే అన్నామో దాన్నే మనం అది బయటికి వ్యక్తం కావాలన్నమాట. అదే నోటింపటి రావాలి, అదే వ్యక్తం కావాలన్నమాట. అంటే అందులో 2 రకాలు ఉండకూడదు. మనసు ద్వైతీభావం అనేది ఉండకూడదండి. పైన ఒకటి లోపల ఒకటి పెట్టుకొని మనం వ్యక్తులు ప్రవర్తించకూడదు. ఏది ఉందో సత్యం పలకటం అనేది అలవాటు చేసుకోవాలి. సత్యము. అందుకని మొట్టమొదటి ఏమి ఇచ్చారంటే మన యమంలో ఏమి ఇచ్చారంటే మొట్టమొదటి సత్యం చెప్పారు. సత్యం అంటే ఉన్నట్టుగా మనం మాట్లాడగలిగేటువంటి లోపల ఏదైతే మనకు అనుకుంటుందో అదే బయటికి రావాలా. దాచిపెట్టామంటే అర్థం ఏంటంటే మనసు పరిధిలోకి వెళ్తున్నట్టు లెక్క. దాచిపెట్టి మనకి ఇష్టమైనవి చెబుతామంటే అర్థం ఏంటి? మనసు పరిధిలో ఉండి మనం మాట్లాడుతున్నట్టు లెక్క అనమాట. కాబట్టి మనసు పరిధిలో ఉన్నంతకాలం నువ్వు అది నీకు ఈ సాధనలో ముందుకు అసలు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళవు. నిజాయితీ అనేది ఉండాలి. సత్యం పాటించాలి. సత్యవాక్ పరిపాలన చేయాలన్నమాట. సత్యానికి చాలా వాల్యూ ఉందన్నమాట. రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏం చేస్తారంటే, ఒక శిష్యుడికి మీ ఇంటికి ఈరోజు రావాలనుకుంటున్నాను, ఈరోజు సాయంత్రం 7 గంటలకల్లా అక్కడ ఉంటాను అని చెప్పేసి చెప్తాడనమాట. శిష్యుడితోటి చెప్తాడనమాట.
ఈ రామకృష్ణ పరమహంస చెప్పిన తర్వాత ఆ శిష్యుడు వెళ్ళిపోతాడు, గురుగారు వస్తున్నారు కదా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇక్కడ మామూలు అమ్మవారి పూజ కార్యక్రమాలు నిమగ్నం అయిపోయి 7 గంటలకు వస్తానని ఆయన మర్చిపోతాడు ఆ విషయం. 8 దాకా అసలు గుర్తుండదు అనమాట. గుర్తుండకపోతే ఆయన గుర్తొచ్చిన వెంబడే ఏం చేస్తాడు, మామూలు మనం అయితే ఏం చేస్తాం, ఏం మర్చిపోయి రేపు వెళదాంలే అనుకుంటాం అనమాట. ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తాడు. మళ్ళీ వచ్చి అక్కడ వెళ్ళేటప్పటికి ఆ శిష్యుడు గురుగారు అనుకొని తలిపేసుకొని ఉంటాడు అనమాట. మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేయడానికి అని నేను వచ్చి వెళ్ళాను, ఆయన ఈ టైంలో వచ్చాను, కొంచెం గంట లేటుగా వచ్చాను అని చెప్పేసి గోడ మీద రాసేసి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అంటే సత్యవక్ పరిపాలన చూడండి, ఎంత వస్తానని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితులని మాట అన్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత మాట ఇప్పటికీ నెరవేర్చుకోవాలి. అది ఫస్ట్ అది తెలియాలి ముందర. అందుకని ఏదో చెప్పానులే, ఏదో మనసు పరిధిలో ఉండి మనం ఏది మాట్లాడకూడదండి. లోపల సాక్షాత్ భగవత్ స్వరూపం మాట్లాడుతుంది. మాట్లాడేది ఎవరండి? ఈ మాటలకి వీటన్నిటికి కారణం ఎవరని లోపల ఉన్నట్టు భగవత్ శక్తే. కాబట్టి భగవంతుడే మన ద్వారా మాట్లాడుతున్నాడు, భగవంతుడే మన ద్వారా వింటున్నాడు, భగవంతుడే మన ద్వారా బయట కనపడుతున్న వ్యక్త ప్రపంచంగా ఉన్నాడు. మరి భగవంతుడు ఉన్నాడని విశ్వసించినప్పుడు నీ యొక్క మాట ఎట్లా ఉండాలండి? మనసు పరిధిలో ఉండకూడదు, ఆత్మ పరిధిలోనే ఉండాలన్నమాట. అట్లాగే ఆయన దగ్గరికి ఒకసారి రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒకసారి ఆయన శిష్యులు కొంతమంది వస్తారు. వస్తే ఆయన శిష్యుడు పట్ల శిష్యుని చూసి, ఎందుకో నీతోటి మాట్లాడలేకపోతాను, మాట్లాడాలనిపించట్లేదు, నీ మొహం చూడాలని కూడా అనిపించట్లేదు, నువ్వేమన్నా అసత్యవాడి వచ్చావా ఇక్కడికి అని అంటాడు. ఎవరితో అబద్ధం చెప్పి వచ్చావా అని అడుగుతాడు. ఆయనకి మరి ఆయన శిష్యుడికి అర్థమవుతుంది, ఒక చోట అబద్ధం చెప్పి వస్తాడు, స్వయమే పొరపాటు అయిపోయింది, ఇట్లా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే మరి ఈయనకి ఎట్లా తెలిసింది, రామకృష్ణ పరమహంసకి ఎట్లా తెలిసింది అంటే ప్యూర్ సోల్ కాబట్టి. ఇటువంటి ఆ ప్యూర్ సోల్లో ఇవన్నీ ఉండవు, ఏది మనసు పరిధిలో ఉండేటువంటి మాటలు ఏమి ఉండవు అనమాట. అక్కడ ఉండేది లోపల నుంచి ఏదైతే పరాస్థితిలోనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. పరాపసంతి మధ్యమ వైఖరి స్థితి అని 4 స్థితులు ఉంటే మన వైఖరి స్థితిలో ఉండవు. ఏంటంటే మనసులో ఉన్న చిత్త సంస్కారాలకు అనుగుణంగా మాట్లాడుతుంటుంది అనమాట. కానీ ఆయన మాత్రం ఆ పరాస్థితిలోనే ఉంటాడు అనమాట. పరాస్థితిలో ఉంటే దైవీ శక్తి కింద లెక్క అనమాట. దైవీ శక్తిలో ఇవి ఉండవు, ఏ తేడా ఏది అందులో మోసపు మాటలు కానీ, తర్వాత 2 రకాలుగా మాట్లాడటం, ద్వైత భావం ఉండదు అనమాట. అక్కడ ఒకటి అద్వైతం ఉంటుంది. అద్వైతం అంటే ఉన్నట్టుగా చూడగలుగుతాడు అనమాట. కాబట్టి శిష్యుల్లో ఉన్నటువంటి అబద్ధం చెప్పినటువంటి శిష్యుడిని బట్టి ఆయన వెంబడే అబద్ధం చెప్పి వచ్చావు కదా అని చెప్పేసి ఆయన తెలుసుకోగలుగుతారు. మరి అది అనమాట సత్యానికి ఉన్నటువంటి వాల్యూ అది. అంటే మనలో దేహంలో కానీ మనసులో కానీ అబద్ధం తాలూకు ఏదైతే ఉందో ఇంప్రెషన్స్ అవన్నీ బయటికి మనకు తెలియకుండా లోపల అది నెగిటివ్ అనేది రికార్డ్ అవుతుంది. ఆ నెగిటివ్ని ఆయన పట్టుకోగలిగాడు. కాబట్టి సత్యవాక్ పరిపాలన అనేది ఎంత ముఖ్యం మీరు ఆలోచించుకోండి. మనం సత్యం మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నారు? ఆ సాధనలో ఎందుకు రావట్లేదంటే మరి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ సాధన అంటే ఇదే. మనం అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పకూడదు అనమాట. మా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా చేయకూడదు అనమాట. చెప్పేది ఒకటి చెబుతుంటారు, అందరి ముందు ఒకటి చెబుతుంటారు, వాడు చేసే పనులు అందరికి అధికారం వచ్చిన తర్వాత చేసే పనులు వేరేగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సామాజికమైన సెట్టింగ్ ఏదైతే ఉందో, ఈ వీళ్ళందరూ సాధనల కోసం వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? దేవాలయాలకు వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ గుళ్ళకి వెళ్ళి తర్వాత సాధువుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. కానీ తత్వం మారదు, తత్వం అట్లాగే ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరంతరం ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ సాధనలకు రాలేరు, తర్వాత వచ్చినా కూడా నిలవలేరు అనమాట. సాధకుడు ఎట్లా ఉండాలని, సాధకుడి స్థితి ఎట్లా ఉండాలంటే స్వచ్ఛమైన క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఆలోచనలో కానీ, తర్వాత మనకు ప్రవర్తనలో కానీ, మనం చేసేటువంటి పనుల్లో కానీ స్వచ్ఛత అనేది ఉండాలన్నమాట. సాధ్యమైనంత వరకు అది స్వచ్ఛంగా ఉంటే బతకలేం కదా అని చెప్పేసి చాలామంది అంటారు. అట్లా అంత స్వచ్ఛంగా ఉంటే బతకలేవు కదా అని చెప్పంటే, నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు బతకలేవు కదా అని ఊహలతో, మనసుతోటి ఊహలు చేస్తే ఎట్లా? ప్రయత్నం చెయ్యి. తప్పనిసరి పరిస్థితులు నువ్వు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి మనం ఒక సమస్యలను ఎదుర్కోవాలనుకోండి. సమస్యలు అంత సాత్వికంగా ఉంటే ఎదుర్కోలేం. కాబట్టి సామధాన భేద దండోపాయాలు అనమాట. ఇవి అన్ని ఈ పద్ధతులు ఏదైనా ఉపయోగించి ధర్మాన్ని నిలబెట్టాలన్నమాట. అధర్మం ప్రబలుతున్నప్పుడు ఏం చేయాలంటే ధర్మాన్ని నిలబెట్టడానికి మనం ఈ పద్ధతులను ఉపయోగించి తప్పేం లేదు. ధర్మాన్ని
నిలబెట్టడానికి అధర్మం చేయాల్సి వచ్చినా కూడా చేయమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఇప్పుడు చాలామంది అధర్మంగానే చంపించాడు ఆయన. మరి ధర్మాన్ని నిలబెట్టాలంటే వాళ్ళు ఇట్లా డ్యూయల్ క్యారెక్టర్, పైకి ఒక రకం లోపల ఒక రకం మాట్లాడతారు. అటువంటి వాడిని మరి కంట్రోల్ చేయాలంటే టచ్ చేయాలంటే ధర్మ మార్గాన్ని రాముల వారిలాగా నేను ఒకటే బాణం ఒకటే మాట అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు వినరండి. యుగ ధర్మాన్ని బట్టి మారాలి మనిషి కూడా. ఇక్కడ కలియుగం ఇది. కలియుగంలో మనం డైరెక్ట్గా నేను చెప్పినటువంటి క్రిస్టల్ క్లియర్ స్థితి అనేది ఉండదు. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని అధర్మాన్ని ధర్మంతో మన అధర్మాన్ని ఎదుర్కోవాలంటే అధర్మాన్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం ధర్మాన్ని ఉపయోగించాలి. మనం ధర్మబద్ధంగానే చేయాలి. కాబట్టి ఇవన్నీ చెప్పేది ఎవరండి? దేనివల్ల ఇవన్నీ ఎట్లా తెలియబడతాయి? సద్గురు యొక్క కృప వల్ల, గురు శిష్య సంబంధం వల్ల తెలియబడతాయి. మనం ఇవన్నీ చెప్పాలంటే మామూలుగా శిష్యుడిని మంచిగా తరఫీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? గురువు మీద ఉందన్నమాట. ఒక గురువుని నమ్మి శిష్యుడు వచ్చినప్పుడు కరెక్ట్ డైరెక్షన్ చూపించి వెళ్ళే మార్గం, నడిచే మార్గం గురువు ఆ మార్గం చూపించడం, మార్గంలో ముందుకు పోయేది శిష్యుడు చేసుకోవాలి. అది శిష్యుడు ముందుకు పోయే ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం చేయకుండా గురువుకు నేను చెప్పేశాను, గురువు సమర్పణ చేశాను, నా పని నేను చేసుకుంటా అన్నట్టుగా ఉండకూడదు. గురువు ఏదైతే చెబుతున్నాడో దాని జీవితంలో కనీసం అది ఒక్కొక్కదాన్ని ప్రయత్నించి మనం బయటపడటానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ టాపిక్ పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు దాదాపు 30 అరగంట గడిచిపోయింది, 31 నిమిషాలు అయింది. మనం దేని గురించి చెప్పుకున్నాము? పురుష సూక్తం గురించి, శ్రీ సూక్తం గురించి చెప్పుకున్నాము. పురుష సూక్తంలో ఏం చెప్పారండి? పురుష సూక్తంలో ఆత్మ గురించి, పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పారనమాట. పరమాత్మ స్వరూపం సమస్తం వ్యాపించింది. పరమాత్మ తప్పితే రెండోది లేదండి. ఇక్కడ పూర్ణుడు పరమాత్మ అంటే పూర్ణస్వరూపం అనమాట. సచ్చిత్ ఆనంద స్వరూపం పరమాత్మ స్వరూపం అనమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరమాత్మ నుంచి ఆ తత్వం ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. అందులో డిప్రెషన్స్ ఏముండవు అనమాట. అందులో మరి మనకు కనపడుతున్న ప్రపంచంలో హెచ్చుతగ్గులు చాలా ఉన్నాయి కదండి. కొంతమందిలో కొద్ది ఎక్కువ శక్తులు, కొంతమంది తక్కువ శక్తులు, కొంతమంది పేదవాళ్ళు, కొంతమంది ధనికులు, ఇట్లా ఉన్నారని. అంతా పూర్ణం ఉన్నప్పుడు అంతా ఒక రకమైన ఆనంద స్థితిలో ఉండాలి కదా. ఎందుకు ఉండలేదని చెప్పి ఆలోచిస్తుంది. అందరినీ ఒక స్థితిలో భగవంతుడు ఎందుకు కట్టిపెట్టలేదని చెప్పి. అంటే అంత అటువంటి పూర్ణ స్థితిలో ఉన్నాడు భగవంతుడు. ప్రతి జీవిలో ఉన్నాడు అనమాట. ఆ జీవిలో ఉన్నాడు. కానీ ఆ పూర్ణ స్థితిలో ఉన్న భగవంతుడి యొక్క వ్యక్తీకరణ అనేది అందరిలో సమానంగా జరగట్లేదండి. ప్రతి జీవిలో ఎట్లా ఉంటుందంటే భగవంతుడి యొక్క వ్యక్తీకరణ మొత్తం 16 భాగాలుగా విభజించుకుంటే, నేను అంతకుముందు చెప్పినట్టు దాని వాటిలో చెప్పాను. కీటకాల్లో ఎంత శాతం, ఎన్ని పాళ్ళు ఉంటుంది, ఎన్ని కళలు ఉంటాయి, పక్షులు ఎన్ని కళలు ఉంటాయి, మానవులు ఎన్ని కళలు ఉంటాయి, సిద్ధుళ్ళు భగవంతుడి కళలు ఎన్ని ఉంటాయి, అట్లాగే దేవతల్లో ఎన్ని కళలు ఉంటాయి, భగవంతుడి యొక్క కళలు. శక్తి యొక్క తారతమ్యాలు ఉన్నాయండి. భగవంతుడు పూర్ణుడు అంటే సమస్తం అంతా వ్యాపించున్నాడు. నీలో కూడా ఉన్నాడు, ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు. భగవంతుడు హృదయాల్లో ఉన్నాడు, హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు అనమాట. కాబట్టి భగవంతుడి స్వరూపం అనేది అన్నిట్లో ఉంది. అందుగలడు సందేహం వల్ల శక్తి సర్వోపగతుడు ఎందెంది వెతికినా అందందే గలడు అంటారు ప్రహ్లాదుడు. ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నాడంటే భగవంతుడు. ఆ భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదనమాట. ప్రతి జీవిలో ఉంది, ప్రతి చరాచర జగత్తులో భగవంతుడే ఉన్నాడు. మరి భగవంతుడి స్వరూపం ఎట్లా ఉంది? భగవంతుడి స్వరూపం అంతర్లీనంగా చాలా అత్యంత సూక్ష్మ స్థాయిలో భగవంతుడు ఉన్నాడు అనమాట. ఆ సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్వభావం ఏదైతే ఉందో మనం అది వ్యక్తం కావట్లా జీవుల్లో. అంటే ఈ జీవిలో పరిణామ క్రమంలో అది వ్యక్తం అవుతుంది తప్పితే మామూలుగా సహజంగా వ్యక్తం కావట్లేదు అనమాట. రాళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు. మరి రాళ్ళల్లో తర్వాత అందులో కూడా ప్రాణశక్తి ఉంది. రాళ్ళలో కూడా, కీటకాల్లోనూ అట్లా మనం చూసే కీటకాల్లో కానీ, పక్షుల్లో కానీ భగవతత్వం ఉంది. చెట్లల్లో కానీ, చెట్లు జాములు వీటిలన్నింటిలో కూడా జంతువులు, తర్వాత మనుషుల్లో కూడా రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అన్నింటిలో భగవతత్వం ఉంది. కానీ ఆ భగవతత్వం అనేది ఎట్లా ఉందండి? అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉంది. దానికి బయటకు వచ్చేటువంటి మార్గాలన్నీ మనం మూసేసాం.
ప్రతి ఒక్కడు ఏంటంటే ప్రతి జీవిలో కూడా ఇప్పుడు కరెంట్ ఉందండి. కరెంటు మన మన ఈ పట్నం ఉంది. పట్టణంలో కరెంటు సప్లై ఉంది. వైర్ల ద్వారా తర్వాత సరే ట్రాన్స్ఫార్మర్లు పెట్టేసి ఎక్కడికక్కడ ఇళ్ళకి సప్లై చేస్తారండి. కరెంట్ అనేది అంత యూనిఫామ్గా ఉంది కరెంటు. దాన్ని ఒక్కోళ్ళు ఒక రకంగా వాడుకుంటారు. ఫ్యాన్లకి వాడుతుంటారు, ఫ్రిడ్జ్లకి వాడుతుంటారు, రకరకాల ఏసీలకి వాడుతుంటారు. దాన్ని వాడుకునే విధానం వేరుగా ఉంటుంది. దానికి కరెంటు తీగల్ని మన ఇళ్లలోకి వచ్చేప్పుడు ఇన్సులేషన్ వేస్తారండి. ఇన్సులేషన్ అనేది ఉంటుంది. పైన తీగ పైన ఇన్సులేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇన్సులేషన్ ఉంటే కరెంటు ఫ్లో లోపల మన ఫ్లో అవుతుంది లేని మనకు తెలియదు అనమాట. మనకి సేఫ్గా ఉంటాం. ఆ ఇన్సులేషన్ సేఫ్గా ఉండటం కోసం ఇన్సులేషన్ వాడతాం. అట్లాగే మనం లోపల భగవంతుడి శక్తి ఉన్నప్పటికి కూడా, మన ప్రతి జీవిలో భగవంతుడి శక్తి ఉన్నప్పుడు కూడా, మన సంస్కారాలు అనేటువంటి తర్వాత మన యొక్క చైతన్య స్థాయిల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆ తత్వం కంప్లీట్గా వ్యక్తం కావట్లేదు అనమాట. కంప్లీట్గా భగవతత్వాన్ని మన మనకున్నటువంటి చైతన్య స్థాయి లోయర్గా అవడం వల్ల, ప్రాణశక్తి లెవెల్ తక్కువ కావడం వల్ల మనకి భగవంతుడి యొక్క లోపల ఉన్నాడని భగవంతుడు అని తెలియబట్ల. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? లోపల ఉన్న భగవంతుడు వ్యక్తమయ్యే మార్గాన్ని ఓపెన్ చేయాలి. మనంతరం మన హృదయం పైన ఇప్పుడు అద్దం ఉందండి. అద్దం పైన మట్టి కొట్టుకొని ఉంది అనుకోండి. మట్టిని తుడిస్తే అద్దం ప్రతిబింబం కనపడుతుంది. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? మనలో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో, అహంకారం రూపంలో నేను అనేటువంటి అహంకారం, దేహాత్మ స్వరూపం అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో, అది ఎంత బలంగా ఉంటే భగవంతుడు అంత నీకు వ్యక్తం కాడనమాట. అది అహంకార పొరలన్నీ ఒకటి పోయినాయి అనుకోండి, ఇక కనపడి ఆల్రెడీ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే కానీ ఉంటుందన్నమాట. అది ఎప్పుడు అది చెప్పాను కదా, పూర్ణమిదం. ఆ పూర్ణత్వం అనేది పూర్ణంగా ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది. అది అందులో తరుగుదల పెరుగుదల ఏముండవు అనమాట. మన భౌతికంగా కూడా ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పింది E=mc² సూత్రం. అంటే శక్తి నిత్యత్వ సూత్రము. శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము ఆయన చెప్పిన సూత్రం ప్రకారం. ఫిజికల్ మన వరల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పింది కూడా అదే. ఒక శక్తి ఒక ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి రూపాంతరం చెందుతుంది తప్పితే శక్తిని పుట్టించలేమండి, నాశనం కూడా చేయలేం అని ఆయన చెప్తాడనమాట. అంటే ఒక ఫారంలో ఉన్న శక్తి ఇంకో ఫారంలోకి వెళ్తుంది తప్పితే మనకి ఆ శక్తిని ఎవరు నాశనం చేయలేరు అని చెప్తాను. కాబట్టి మనం ఆ స్థితికి, భగవంతుడి యొక్క పరిపూర్ణ జ్ఞానస్థితికి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలండి? మనకున్నటువంటి ఆ చైతన్య స్థితులను మెరుగుపరుచుకోవాలండి. చైతన్య స్థాయిని మెరుగుపరుచుకోవాలి. చైతన్య స్థాయిలు ఎట్లా మెరుగుపడతాయి? సత్వగుణ సంపత్తి ఏర్పడాలన్నమాట. మన సత్వగుణ సంపత్తి ఏంటంటే మన శరీరం మొత్తం, మనసు మొత్తం శక్తివంతం కావాలి. రోగ్రస్తం కాని శరీరం కావాలన్నమాట. ఉక్కు నరాలు దృఢ సంకల్పం కావాలంటాడు వివేకానంద స్వామి. భగవంతుడి యొక్క ఆత్మ నయమాత్మ బలహీన లభ్యత. బలహీనులకి ఆత్మస్వరూపం అనేది తెలియబడదు. బాడీ అంటే బలహీనటువంటి శరీరం ఉన్న వాళ్ళకి కానీ, బలహీనమైన మనసు ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళు ఏది కాన్సన్ట్రేషన్ చేయలేరు. వాళ్ళు దేని మీద ఏ పని చేయలేరు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. మనసు సూక్ష్మం కావాలంటే, ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. రెండింటికి ఇంటర్లింక్డ్. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినా ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినా మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. ఈ రెండింటిలో ఏదైనా చేయొచ్చు మీరు. అంటే మనసును ఏకాగ్రపరచడం ద్వారా, ఒక పని మీద మనం మనసును ఏకాగ్రపరచడం ద్వారా ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది. అర్థం కాల? ఇప్పుడు అంతకుముందు చెప్పాను, ఏది ప్రతి ఫీల్డ్లో కూడా ఇట్లా టాప్ మోస్ట్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మనసును ఏకాగ్రపరిచారు. ఏకాగ్రపరచడం ద్వారా మా ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్ అందజేస్తుంది. దానివల్ల లాభాలు అందజేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడేంటి, ఇక్కడ మనకి అంతకంటే సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక బిజినెస్ అంటే వన్ సైడెడ్. అది ఎంత బయటికి ప్రాణశక్తి బయటికి ప్రవాహం ఉంటుందన్నమాట. ఇక్కడంటే ప్రాణశక్తి అంతర్ముఖం కావాలి. ప్రాణశక్తి అంతర్ముఖం కావాలి, మనసు కూడా అంతర్ముఖం కావాలి. మనసు అంతర్ముఖం కావాలంటే అడ్డంగా ఉన్నవి ఏంటంటే ఇంద్రియాలు మన కోరికలు అనమాట. అడ్డంగా ఉన్నమాట. ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అనుభవాలు, తర్వాత కోరికలు అనేవి మనసు అంతర్ముఖం కాదుకుంటే అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. ఇంద్రియాలని మనం దురుపయోగం చేయకుండా సదుపయోగం చేయాలి. ఎప్పుడు పడితే సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, సినిమాలు చూడటం, హారర్ పిక్చర్స్ చూడటం, ఇవన్నీ అనుకోవాలండి. మనసుతో కళ్ళ ద్వారా చూసే ప్రకృతి అందాలు చూడండి. చక్కగా ల్యాండ్స్కేప్లు చూడండి. బయటికి వెళ్ళి తెల్లవారుజామున కానీ, పొద్దుటిపూట కానీ, సాయంత్రం పూట కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యం చూడండి. ఒక ల్యాండ్స్కేప్కి వెళ్ళండి. ఒక
వెళ్ళినప్పుడు ఒక డ్యామ్ దగ్గరికి కానీ, లేకపోతే ఒక నది ప్రదేశం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అది అనంతమైనటువంటి విశాలమైన సముద్రాన్ని చూసినప్పుడు మనసు ఏమవుతుంది? మనసు అక్కడ పరిశీలన మనసు ఏమవుతుందంటే పాత ఆలోచనలు రావు మనసుకి. అది వెనకటి ఆలోచనలు ఏమి రావన్నమాట. ప్రజెంట్లో వర్తమానంలో ఉంటారు. కాబట్టి వర్తమానం ప్రకృతికి దగ్గర ఉన్నప్పుడు మనసు వర్తమాన కాలంలో ఉంటుందన్నమాట. వర్తమానంలో ఉంటుంది. ప్రకృతి దగ్గర కావాలి మనం. ప్రకృతి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి మనం నేను నా ఫ్యామిలీ అనేటువంటి దాని మౌళ్ళ నుంచి బయటికి రావాలా. ప్రపంచం మొత్తం వ్యాపించేటట్టు భగవత్ స్వరూపాన్ని మనం ఎట్లా చూడాలి? ధర్మబద్ధంగా మనం మంచి పాజిటివ్ థింకింగ్తో చూడాలన్నమాట. ప్రకృతిలో రెండు రకాలు ఉంటాయండి. చెడు ఉంటుంది, సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మరి ఆ క్రూర జంతువుల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సాధు జంతువులకి పంచాల్సిన ప్రేమను పంచాల్సింది అనమాట. ఆ ప్రపంచంలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు అనమాట. ఆ రకరకాల వ్యక్తులు అందరూ ప్రపంచం అంతా నెగిటివ్ అనేది ఎంత దౌర్జన్యం ఉంది, దుర్మార్గం ఉంది, ప్రపంచం అంతా నాశనం అయిపోవాలని చెప్పేసి శాపనార్థాలు పెట్టకూడదండి. ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు కూడా ఉంటారు. అంటే దుర్మార్గులకి మనం మనసు స్థిరపడేదాకా అటువంటి దుర్మార్గులకు దూరంగా ఉండాలి. ఈ ఈ మంచి వ్యక్తులకి దగ్గరగా ఉండాలి. అటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం కానీ, బయటికి రావాలి మనం. మనకున్నటువంటి నేను అనేటువంటి అహంకారం నుంచి బయటికి రావాలంటే నువ్వు సమస్తంలో భగవంతుడి యొక్క స్వరూపం దర్శించగలిగే స్థాయికి నువ్వు వెళ్ళాలి. అంటే బయట ప్రపంచం చూసినప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది. బయటకు వచ్చి సఫరస్ ఉదాహరణకి మనము మన డబ్బులు బాగున్నాయండి, మనకున్న డబ్బులతోటి 10 మందికి హెల్ప్ చేయడం అనేది అది అలవాటు చేసుకోవాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఎవరు ఉంటారు, వాళ్ళు చేయాల్సింటే హెల్ప్ చేయటం, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, లేకపోతే డబ్బు పరంగా కానీ, శక్తి ఉంటే శక్తి పరంగా కానీ. అది ప్రపంచంలోకి రావాలండి. పొదుగులు తలుపులు మూసేసుకొని లోపల కూర్చుంటే నీకున్నటువంటి ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఎట్టా పోతుందండి. రామకృష్ణ పరమహంస కూడా ఆయన బ్రాహ్మణ కులంలో పుడతాడండి. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు అనేటువంటి అహంకారం పోవడానికి ఆయన కథామృతంలో నేను చదివినది. ఆయన యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను నాలో బ్రాహ్మణుడు అని చెప్పి అహంకారం ఉంది, బ్రాహ్మణ కులం ఉన్నత కులంలో పుట్టానని చెప్పి అది అహంకారం ఉంది, అది పోవాలంటే ఏం చేయాలంటే ఆయన ఒక నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి ఇంట్లోకి పోయి ఆయన ఆయన బాత్రూము తన పొడివాటి జుట్టుతోటి క్లీన్ చేస్తాడండి. ఆయన చేసినట్టు ఉంది అందులో అహంకారం పోవడం. కాబట్టి ఈ సాధనలన్నీ బయట ప్రపంచం అంతా నీలో ఉన్నటువంటి బయట ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ కూడా దేనికండి? నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధికి డెవలప్మెంట్కి తోడ్పడతాయి అవన్నీ. నువ్వు వాటితో సంబంధం లేవాడు దూరంగా ఉంటుంది, భయంగా ఆ భయాలు పెట్టుకున్నందుకు కాలం నీ వ్యక్తిత్వం అట్లాగే ఉంటుంది. నిర్భయంగా బయటికి రావాలి. మనకి చేతన సహాయం చేయటం, దాన్ని ధర్మాలు విచక్షణ చేయడం, చక్కగా ప్రకృతికి దగ్గరగా బతకడం అనేది తెలియాలండి అందరికీ. సాధకుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. నీకు సాధనలో ఉన్నతమైన స్థితి రావాలంటే బయట జరిగే పరిస్థితులకి నువ్వు స్పందించాలి. స్పందించకపోతే ఎట్లా? నీలో సహనం, ఓర్పు, దయ, ప్రేమ ఇవన్నీ అనుకుంటే వస్తాయా? ఒక క్లిష్టమైన పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు సహనం వస్తుంది, ఒక క్లిష్టమైన పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ ధైర్యము, సహనం, ఓర్పు, దయ, ఒక దయ చూపించడానికి పేదవాడు అంటూ ఒకటి ఉండాలి కదా. మరి పేదవాళ్ళని అందరూ ధనవంతులు అంటే నువ్వు ఎవరి మీద దయ చూపిస్తావు? జీవులు ఉన్నాయి, జీవులు అలమటిస్తున్నాయి, రకరకాల ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి ప్రపంచంలో. వాడికి మన చుట్టూ నిరంతరం ఉండేటువంటి జీవజాలం ఉంది. వాటిందరికీ మన చేతన సహాయం చేయటం, ఒక జంతు ప్రేమ అంటారు, దాని మీద ఉండడం కాదు చెప్తున్నాం. మా భగవంతుడి సృష్టి ఇవన్నీ. భగవంతుడి సృష్టికి మన అనుకూలంగా ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో జీవులు ఏవైతే ఉన్నాయో, భగవంతుడి సృష్టిలో జీవులు ఏవైతే ఉన్నాయో, వృక్షాలు కానీ, జంతువులు కానీ, ఏవైనా కానీ, వాటికి చేయగల సాయం ఉంటే చేయటం. మనుషులు కానీ అన్నిటికంటే టాప్ మోస్ట్ అంటే మనిషి అనమాట. సాటి మనిషికి సాయం చేయటం అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట. ఒకసారి వివేకానంద స్వామి దగ్గరికి ఒక జంతు ప్రేమికుడు ఒక ఆయన వస్తాడు. ఇట్లా మేము గోస్తాలు పెడుతున్నాము, మీరు ఉపన్యాసాలు చెప్పి అందరినీ బాగా అందరినీ మోటివేట్ చేస్తున్నారు, హిందూ సంఘాలన్నింటినీ. ఇవన్నీ చూశారు కదా, ఆవులన్నీ బక్కచిక్కిపోయి ప్రాణాలు పోతున్నాయి అన్నిటికీ. మరి వీటన్నిటికీ మీరు ఏం చేస్తారంటే గోసేవ చేయమని చెప్పండి, గోసేవ మీకు తెలుసు కదా ఎంత ముఖ్యమో, కాబట్టి ఆ సేవలు చేయమని చెప్పండి అని చెప్పంటే ఆయన ఏమంటాడు, ఈ మనిషి అనేవాడు నడిచే దేవాలయం అయ్యా, గోవుల కంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి ప్రాణశక్తి లెవెల్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఎక్కువ భగవతత్వం ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది. మనిషిని దరిద్ర నారాయణుడిగా చూడమంటాడు. దరిద్ర నారాయణ భేదవాళ్ళని ఎట్లా చూడమంటాడు? దరిద్ర నారాయణ అనమాట. నారాయణుడే ఆయన, నారాయణ స్వరూపమే, కాకపోతే లేదు పేదరికంలో ఉన్నాడు.
కాబట్టి ఆ దీనులకి దుఃఖితులకి చేసే సేవ ఏదైతే ఉందో అది నారాయణకి చేసినట్టే, సాక్షాత్తు నారాయణ స్వరూపానికి చేసినట్టు అని చెప్పి చెబుతారు. కాబట్టి పురుష సూక్తంలో ఏం చెప్తారండి? పురుష సూక్తంలో చెప్పింది ఇదే. నేనే సమస్త జీవుల్లో వ్యాపించున్నాను, సమస్త జీవుల యొక్క జీవుల్లో అంశంగా ఉన్నాను, ఆ హృదయంలో నేనే ఉన్నాను. తర్వాత ప్రతి సమస్త జీవుల హృదయంలో ఉండి వాళ్ళ యొక్క వాటికి శక్తిని ప్రదానం చేసి వాటిని నడిపిస్తున్నాను, సమస్త శక్తులు నా నుంచి వస్తున్నాయి, నేనే అన్నిటికి మూలం అని చెప్పి పురుష సూక్తంలో చెప్తాడండి. స్త్రీ సూక్తంలో ఏం చెప్తారండి? స్త్రీ సూక్తంలో ఏంటంటే నువ్వు ఈ నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా పెంచుకోవచ్చు. నువ్వు ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా పెరుగుతాయండి? నీ మానసిక పరిధి నుంచి హృదయ పరిధి రావాలి మనిషి. ఇప్పుడు ఒక యోగి ఉన్నాడండి, యోగికి అసాధ్యమైన విషయం అంటే ఏముండదు. యోగ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి అసాధ్యం ఏం లేదు. ఆ డాక్టరు వీడు పనికిరాడు, వీడు ఇంకా 4 రోజుల్లో చనిపోతాడన్న వ్యక్తి, జబ్బు వల్ల చనిపోతాడన్న వ్యక్తి ఒక యోగి దగ్గరికి వెళ్తే బతుకుతాడండి. వెంకయ్య స్వామి దగ్గరికి అటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. వెంకయ్య స్వామి నెల్లూరులో ఆశ్రమం ఉంది ఆయనది. మరి చాలామంది అవధూతలు యోగులు ఉన్నారండి దేశంలో. ఆయన వెంకయ్య స్వామి ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస, ఈయన వివేకానంద స్వామి, మరికి అరవిందులు, వీళ్ళందరూ యోగులు అండి. వీళ్ళు సిద్ధి పొందిన యోగులు అనమాట వీళ్ళంతా. వాళ్ళు రాబోయే విషయాలు కూడా చెప్పగలిగారు. వాళ్ళు మార్చగలిగారు, ప్రారంభ కర్మలు కూడా మార్చగలిగారు. మరి తులసీదాసు చనిపోయిన వ్యక్తిని బతికించాడు ఆయన, తులసీదాసు. మరి యోగ స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదైనా చేయగల సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది, యోగ స్థితికి వచ్చిన వాళ్ళలో ఉంటుంది, మామూలు వ్యక్తిలో ఉండదు. ఆ యోగ స్థితికి వచ్చేటువంటి సామర్థ్యం ఆ యోగుల్లో ఉంటుంది. ఆ యోగ స్థితి ఎట్లా వస్తుందండి? ఎనర్జీ లెవెల్స్ పెరగటం వల్ల వస్తుంది అనమాట. మనకు వ్యక్తిత్వం సంబంధించినటువంటి ఈ పొరలన్నీ ఒకటి వెళ్ళిపోవాలి. మనలో రకరకాల వ్యక్తిత్వాలు, నేను ఫలానా ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటాం. ఆ ఐడెంటిఫికేషన్స్ అని వెళ్ళిపోవాలి. అవి వెళ్ళిపోవాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే జరుగుతుంది. అది 10 మందికి రావాలి. సమాజ సంఘ సంస్కర్తగా మారాలి. సంఘానికి నీ పట్ల ఉంటే ఇప్పుడు నీకు ఈ సమాజం ఇప్పుడు 50 ఏళ్ళు అందరూ 60 ఏళ్ళు అందరూ ఉన్నారు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇంత సమాజాన్ని ఆధారంగా చేసుకుని సమాజం మీద ఆధారపడే మనం బతికేవండి ఇప్పటి వరకు. బట్టలు ఎవరు అంటే బట్టలు ఎట్లా వస్తున్నాయండి మనకి? రైతు పత్తి పండించి పత్తి చేతిలో పత్తి పంట వేసి అది మిల్లులకి వెళ్ళి అది నేత రూపంలో మళ్ళీ ఆ, నేత కార్మికుడు దాన్ని నేయటం వల్ల అది వచ్చి బట్టల కింద మారి తర్వాత దాన్ని ఆ, కుట్టేవాడు దర్జీ కుట్టడం వల్ల మనం వేసుకొని తిరుగుతున్నాం, చొక్కాలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నాం. అట్లాగే ఇది కూడా ధాన్యం ఉంది. ధాన్యం రైతు కష్టపడి పనిచేసి అది వ్యాపారస్తుడికి తీసుకొచ్చి మన ఇంటి దాకా చేరచబట్టి అంటే మనం చేసే మన జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరి సహకారం ద్వారా మనం బతికే ఎంతకాలం. కాబట్టి నేను నా వరకు నేను చూసుకుంటా అనేది ఎంత స్వార్థం అండి. స్వార్థం ఉన్నంతకాలం, స్వార్థం అనేది ఉన్న చోట భగవంతుడి శక్తి ఉండదు. కాబట్టి నిస్వార్థంగా మనిషి మారాలి. మనం ఇంత సమాజం మన కోసం ఎంత చేసింది కాబట్టి సమాజం కోసం మనం ఏం చేసాం? చేతనైనా సాయం చేయాలి. ఎందుకంటే ఒక చిన్న పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక చెట్టు కానీ సమస్తం ఇతరుల కోసం ఉపయోగిస్తుందండి. అరటిపళ్ళ చెట్టు ఉందండి, తన పళ్ళు తాను తినదు, ఇతరుల కోసం ఉపయోగిస్తుంది. నదిలో నీళ్లు ఉన్నాయండి, నీళ్లు తను తాగదు, సమస్త జీవకోటి దాని నీళ్లు తాగి బతుకుతున్నాయి. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా పరహితం చేయడం కోసం వస్తుందండి. మనం పరహితం చేయకుండా ఉన్నప్పుడు మనలో ఉన్న దైవశక్తి ఎట్లా వస్తుందని చెప్పి ఎట్లా మనకి డెవలప్ అవుతుంది చెప్పండి? పరహితం అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఏదో ఒకటి మంచి పని చేస్తుండాలి. మన ద్వారా ఏదో ఒక మంచి పని, మానసిక అంటే ఆ, ఆ, బుద్ధిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ. నీ దగ్గర ఏం లేదండి, డబ్బులు కూడా లేవు నీ దగ్గర, చదువుకోలేదు, శారీరక శక్తి ఉంటుంది, ఆ శక్తిని 10 మంది మేలు కోసం వాడాలి. అట్లా చదువుకున్నావు, చక్కగా చదువుకుంటే నీ ఒక ఫీల్డ్లో అన్ని నేర్చుకున్నావు, 10 మందికి ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పంచటం అని కానీ, తర్వాత లోయర్ అంటే ఏమి తెలియనటువంటి వ్యక్తికి వెళ్ళి మంచి సలహాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ సమాజ హితమే అంతా. కాబట్టి సమాజ హితం చేయందే మీకు పర్ఫెక్షన్ వైపు మీరు వెళ్ళలేరు. అందుకని ఏం చేయాలంటే నిష్కామ కర్మ అనేది తప్పనిసరి అనమాట. ఫస్ట్ ప్రతి యోగి చేయాల్సింది ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా కర్మ చేయడం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది లేకుండా నువ్వు ఒక్క గుడికి వెళ్ళిపోతాను, డైరెక్ట్గా ధ్యాన స్థితిలో కూర్చుంటా అంటే ఏమొస్తాయండి? ఏమి రావు. డైరెక్ట్గా ధ్యాన స్థితిలో కూర్చుంటే కాసేపు నిద్ర వస్తుంది, పడుకుంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఒక గంట, ఈసారి గంట సేపు కూర్చుని వచ్చిన నిద్ర అరగంటలో వస్తుంది, మళ్ళీ పడుకుంటాం అనమాట. అంతే తప్పితే లోపల ఉన్నటువంటి
మన దైవీ గుణాలు ఏవైతే అవి బయటికి వ్యక్తం కావన్నమాట. ఎంతసేపుకి మనం ఒక సేఫ్ ఒకటి ఒక దీన్ని సృష్టించుకున్నాం అనమాట. ఏది ఒక ఆమ్, పంజరం సృష్టించుకున్నాం. ఆ పంజరం దాటి బయటికి పోం. బయటికి వెళ్తే భయాలు మళ్ళీ ఏమైనా అయితే ఏమో మనకి ఏమన్నా చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఏం చెబుతాము, చిన్నపిల్లల పెంపకం దగ్గర నుంచి అక్కడికి ఎలా జబ్బుతో బాధపడుతున్నాం అనుకో, ఒరే నువ్వు అక్కడ వెళ్ళవాక వాడు నీకు అంటుకుంటుంది, ఆ, నీకు కూడా అంటుకుంటుంది, నా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాడికి నేను నాది స్వార్థం నేర్పుతున్నాం మనం. అవతల వాడిని అవతల వాడిని మామూలుగా మన కంపాషన్ అనేది నేర్పట్లా, దయా ప్రేమ అనేది నేర్పట్లా, ప్రేమదత్త ఇవన్నీ మనం ఇప్పుడున్నటువంటి ఆధునిక విద్యలో ఇవే లోపించినాయి. ఏది సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఈ గుణాలు అసలు ఈ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్లో ఏమి లేవండి. అంతకుముందు మనకు మనకి పూర్వీకులు ఏంటంటే మన ఋషులు మామూలుగా ఉండేవి అనమాట, ఆశ్రమాలు ఉండేది అక్కడ. ఫస్ట్ వాళ్ళు తర్ఫీదు ఇచ్చేవారు, ఈ విషయాలు తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళతో సేవ చేయించడం కానీ, తర్వాత మళ్ళీ పనులకు ఉపయోగించడం కానీ, అన్ని రకాలుగా వాళ్ళని తర్ఫీదు ఇచ్చేవాళ్ళు, పంపించేవాళ్ళు అనమాట 10 మంది కోసం. అక్కడ 20 మంది ఉంటే 20 మంది కలిసి గట్టిగా ఉండి బతకడం అన్ని నేర్పుతారనమాట. మనం ఇండివిజువల్గా ఉండడం నేర్చుకుందాం అందరం. ఇండివిజువల్ కాదండి, అందరి సమిష్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధం వస్తుంది, ఆ యుద్ధం యొక్క ఇంపాక్ట్ అందరి మీద పట్ల. మనం అంతకాలన్నా సమిష్టికి సంబంధించిన వాళ్ళే, సమిష్టిలో సమస్తం. సమ సమ ఎక్కడ తేడా ఉన్నా కూడా మన మీద ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అట్లాగే ఈ ఫ్యామిలీ సొసైటీలో అందరు కలిసి మనం దాన్ని అభివృద్ధికి తోడ్పడాలన్నమాట. తోడ్పడినప్పుడే నీ సొంత అభివృద్ధి అనేది కూడా సాధ్యపడుతుంది అన్నమాట. అంతేగాని నువ్వు నాకు నేను సపరేట్గా ఉంటానని చెప్పేది, నేను సపరేట్గా సాధన చేసుకుంటాను, నేను ఒక్కడే బాగుపడతానంటే మరి ఇంత కష్టపడి నేను పెంచిన సొసైటీకి నువ్వేమి ఇచ్చావండి నీ రుణం. అందుకని రుణాలు ఉన్నాయని చెప్పాను నేను. పితృ రుణము, గురు రుణము, ఋషి రుణము, దైవ రుణం అని 4 రుణాలు ఉంటాయి అన్నమాట. ఈ 4 రుణాలు తీర్చుకోవాలి నువ్వు. తీర్చుకోవాలి నువ్వు రుణం వ్యక్తి కర్మ. ఇప్పుడు కర్మలు కంప్లీట్గా క్షాళన కావాలంటే, కొన్నాళ్ళు యాక్టివేషన్ కర్మలు కంప్లీట్గా క్షాళన కావాలంటారు. ఎట్లా క్షాళన అవుతుంది? నిరంతరం నువ్వు కొత్త కొత్తవి చేరుస్తుంటే ఎట్లా క్షాళన అవుతాయండి? పాత కర్మలు పోతుంటే మళ్ళీ కొత్త కొత్తవి దానికి డబల్గా నువ్వు జోడిస్తున్నావు. సరే క్షాళన అయితే అవి. కాబట్టి నువ్వు మనసు ప్యూరిఫై కావాలంటే తప్పనిసరిగా సొసైటీకి రావాల్సిందే. ఆ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడ్ అంది ఎవరైతే వివిధ ఆర్తులు, అర్ధాతులు, రకరకాల వాళ్ళు ఉన్నారండి అందులో. వాళ్ళకి జిజ్ఞాసులు, తెలియని వాళ్ళు తెలియజెప్పడం కానీ, ఏమైనా డబ్బు సహాయం చేయటం కానీ, పేదరికంలో ఉన్న వాళ్ళు సహాయం చేయటం కానీ, అట్లా అట్లా చేయాలన్నమాట. అంతసేపటికి మనం ఏంటి, వాడు బాధపడుతుంటే మన సంతోషం అనమాట. మన సంతోషం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళకంటే ఉన్నత స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళని చూసి మనం సంతోషపడుతుంటాం అనమాట. మనకు మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొత్త చీర ఒకటి మంచి శారీ తెచ్చుకుంటారండి. తెచ్చుకొని అందరూ 10 మంది ఆహా ఆహో ఓహో బాగుందని చెప్పంటే వీళ్ళు సంతోషం. కాబట్టి ఇది ఎంతసేపటికి సెల్ఫ్ సాటిస్ఫాక్షనే. అవతల వాళ్ళు తనకంటే గొప్ప, అందరికంటే నేను గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటాడు తప్పితే, అందరూ భగవంతుడి స్వరూపం అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఈ రకమైనటువంటి ప్రత్యేకతలు ఎవరు చూడరు. ఇక ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక అందరితో వాళ్ళు అహంకారం అనేది ఉండదు. ఒక సద్గురువు గుర్తు ఏంటంటే అహంకార రహితంగా ఉండటమే. వాడు దేన్ని ఆశించడం అనమాట. సద్గురు ఇవాళ పెట్టినటువంటి మన గ్రూపులో పెట్టాను చూడండి, సద్గురు లక్షణాలు ఎట్లా ఉండాలో, అది సద్గురువు అట్లా ఉండాలి. అంతేగాని నీకు 5 నిమిషాలు యాక్టివేషన్ చేస్తున్నారా, ఇంకా నా పాదాలు పట్టుకో, నాకు దండయి, నాకు పూజ చెయ్యి, ఇవి చెబుతాడు సద్గురువు ఎక్కడన్నా. అంతటా వ్యాపించిన పరమాత్మ స్వరూపం గురించి వివరించి నువ్వు నీలో అంతటా వ్యాపించిన పరమాత్మ ఉన్నాడు, నీలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు, అదే అద్వైతం. ఆ స్థితిని వివరించి చెబుతాడు. నీకు నాకు తేడా లేదయా, నీలో ఉన్న దేవుడు నాలో ఉన్నాడు, నాలో ఉండి నేను నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి నువ్వు కూడా ఈ అహంకారాన్ని పోగొట్టుకున్న మార్గం ఇదే అని చెప్పి చెబుతాడు అన్నమాట. సద్గురువు అయితే అది చెప్తాడు, నువ్వు కూడా అహంకారం నుంచి బయటపడు అని చెప్పి చెప్తాడు. తప్పితే నువ్వు నాకు పూజ చెయ్యి, నీ మంత్రం చెయ్యి, లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి, లేకపోతే ఈ రకంగా ఉత్సవాలు చెయ్యి, లేకపోతే ఇట్లా చందాలు పోగు చెయ్యి అని చెప్పడం కాదు. ఇప్పుడు అటువంటి గురువులు తయారయ్యారు. అందరూ కూడా భయంతో భగవంతుడి పట్ల ఉన్నటువంటి అవగాహన కల్పించకుండా భయాన్ని కల్పిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ స్త్రీ సూక్తము, పురుష సూక్తంలో ఏం చెప్పారండి? నువ్వు నీలో సమస్తం వ్యాపించిన భగవంతు స్వరూపం ఏదైతే ఉందో అది నీలో కూడా ఉంది. కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపాన్ని, నువ్వు కూడా స్వస్వరూప జ్ఞానం అంటే అది. నీలో కూడా పరమాత్మ ఉంది, నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. నీలో సాక్షాత్ భగవంతుడే ఉన్నాడని చెప్పేసి ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాలండి?
దేనికైనా భయపడాల్సిన అవసరం ఉందా? ఎవరిని చూసి భయపడాల్సి వస్తుంది? ఇందులో సమస్తం భయపడేది ఏంటంటే మానసికమైనటువంటి మనసు అనమాట. మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం అనమాట. అహంకారంతో కూడినటువంటి వ్యక్తి భయపడతాడు. లోపల సమస్త భగవంతుడే ఉన్నాడంటే ఇంకా దేనికి భయం అండి? భగవంతుడే సమస్తం చూస్తున్నాడు. భగవంతుడు సర్వసమర్పణ చేసినప్పుడు నీకు ఆ, దీని గురించి ఒక చిన్న కథ ఒకటి ఉందండి. ఆ కథ చెప్పేసి ముగిస్తాను. ఇది 55 నిమిషాలు అయింది. ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను అనమాట. ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గృహిణి అనమాట. భర్త లేని అమ్మాయి ఉంది. ఒక పిల్లాడు ఉన్నాడు అనమాట అమ్మాయికి. ఆ పిల్లాడిని మామూలుగా పేదరికంలో ఉంటారు వీళ్ళు. పేదరికంలో ఉంటే ఆ కాలంలో గురుకులాలు ఉండేవని చెప్పాను. చాలా ప్రాచీన కాలంలో జరిగినటువంటి విషయం. యథార్థంగా జరిగింది. ప్రాచీన కాలం కూడా కాదు, యథార్థంగా జరిగిన విషయం అండి నేను చెబుతున్నది. యథార్థంగా జరిగిన విషయాన్ని మీకు చెబుతాను అనమాట. అందులో మామూలుగా ఒక ఊర్లో ఉండేది అనమాట ఆమె. గురువు దూరంగా ఎక్కడో ఇంకో ఊర్లో ఉండేవాడు. ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక అడవి గుండా వెళ్ళాలన్నమాట. దగ్గరగా మామూలుగా గ్రామాలు ఉంటుండేవి ఆ కాలంలో. అంటే ఈ బస్సులు సౌకర్యాలు ఇవన్నీ లేనప్పుడు అనమాట. ఈ పిల్లలు ఏం చేసేవాళ్ళు, ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళాలంటే అడవి నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు తక్కువ. వెళ్ళేవాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళు అప్పట్లో ఉన్నంత సాధనాలను ఉపయోగించి గుర్రాలని వాటిని వాడుకొని వెళ్తుండేవాళ్ళు. వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీడు నడిచి వెళ్తుండేవాడు అనమాట. అందరూ గుర్రాల మీద తల్లిదండ్రులు తీసుకెళ్తుండేవాళ్ళు ఆ గురువు దగ్గరికి నేర్చుకోవడానికి అనమాట. అయితే ఈ పిల్లవాడికి భయం వేస్తుంది. అడవుల్లో జంతువులు ఉంటాయి కదా, మరి అరుస్తుంటాయి, ఇవి చేస్తుంటాయి. పెద్ద 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 పులులు, సింహాలు, అన్ని రకరకాల అరుపులు ఉంటాయి. తర్వాత దట్టంగా చెట్లు ఉంటాయి. అవన్నీ చూస్తే ఎవరికైనా భయం కదా. ఆ పిల్లాడు కూడా భయపడి తల్లిని అడుగుతాడు, అమ్మా నాకు అడవులో నడుస్తుంటే నాకు భయం వేస్తుంది, ఏం చేయమంటావు? నేను వెళ్ళాలంటే భయం, రోజు ఆ దారిని వెళ్ళాల్సి వస్తుంది. అందరూ అదే దారిని వెళ్తున్నారు, నేను కూడా అదే దారిని వెళ్ళాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎవరుండరు, నిర్మానుష్యంగా ఉంటుంది, భయం వస్తుంది, నాకు ఏం చేయమంటావు అంటే ఆ తల్లి ఏం చెబుతుంది, మరి ఏం చేయలేని పరిస్థితి. ఏం చెబుతుంది, ఆయన మనకి మీ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు అక్కడ అడవిలోనే ఉంటాడు మీ అన్నయ్య, ఆయన పిలువు. ఆయన పేరు కృష్ణుడు అని చెబుతాను. కృష్ణుడు అని చెబుతాను అనమాట. కృష్ణుడు ఆయన పేరు. ఆయన ఒకసారి పిలువు, ఆయన తలుచుకో, అది వెంటనే వస్తాడు. నువ్వు ఆయనతో కలిసి అడవి దాటి వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపోతున్నావు అని చెప్పండి అనమాట. ఆయన ఆ పిల్లవాడు ధైర్యం చెబుదామనే ఉద్దేశంతో చెబుతామన్నమాట. కృష్ణ పరమాత్మ ఎవరికైనా మామూలుగా కనిపించాలంటే చాలా కష్టం కదా. కానీ ఆ పిల్లవాడు కదా, ఆ తల్లి మాట నమ్ముతాడు అనమాట. నమ్మిన తర్వాత అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత భయం వేస్తుంది. భయం వేసి అన్న కృష్ణ రా అని చెప్పి పిలిపిస్తాడు అనమాట. ఎక్కడున్నావు రావా అని చెప్పి. కానీ కృష్ణుడు వెంటనే వస్తాడు. వెంటనే గోపాల రూపంలో వస్తాడు అనమాట. వచ్చేసి వాడిని జాగ్రత్తగా తీసుకొని అడవి దాటించిన తర్వాత కబుర్లు చెప్పుకుంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి అక్కడ వెళ్తారు అనమాట. రోజు ఇట్లా జరుగుతుంది తంతు. అబ్బాయి సంతోషంగా వెళ్ళి రావడం అంతా జరుగుతుంది అనమాట. ఒకరోజు ఆయన ఒకరోజు ఏం జరుగుతుందంటే గురువుగారి ఇంట్లో ఫంక్షన్ ఒకటి జరుగుతుంది అనమాట. ఫంక్షన్ జరుగుతుంటే పెళ్లి కుమార్తె వివాహమే జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే మేము వచ్చేస్తాం అని చెప్పేసి రకరకాలుగా గురుగారి కూతురు పెళ్లి కదా, తలకాస్త సాయం చేద్దామని చెప్పి అనుకుంటారు అనమాట. వీడు కూడా ఏమైనా చేస్తాడు, నేను కూడా ఏదైనా తెస్తాను గురుగారు, నాకు కూడా ఏదైనా చెప్పండి అంటాడు. వీడి సంగతి తెలుసు కాబట్టి గురువు ఏం చేస్తాడు, వీడికి వదిలే పోరా నువ్వు ఇవ్వలేవు అన్నట్టుగా, వాడిని వదిలే నువ్వేం తేవద్దులేరా అంటాడు. కానీ వీడు పట్టుబడతాడు, ఎట్లయినా మీరు చెప్పండి ఏదో పని నేను కూడా చేస్తానని చెప్పాను. చెప్తే ఒక చిన్న ముంత ఇచ్చి, ఈ ముంతలో పెరుగు తీసుకురాపో అని చెప్పి అంటాడు అనమాట. ముంత ఒకటి ఇచ్చాడు, మట్టి ముంత అనమాట. అప్పుడు ముంతలో ఉండేవి అనమాట. ఉంటే తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మ ఇట్లా గురువుగారు అమ్మాయి మ్యారేజ్ జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది, మనకి చిన్న చిన్న ముంతలో పెరుగు తీసుకురమ్మని, ఈ ముంతలో పెరుగు ఇవ్వమని చెప్పి తీసుకురమ్మని చెప్పి గురువుగారు అడిగారు. మనం ఇవ్వాల్సింది ఆయన దగ్గర, మనం నేర్చుకుంటున్నాం కదా, బుజ్జ నేర్పుతుండే ఆయన, కాబట్టి మనం గురువు గారు చెప్పిన విషయం మనం పాటించాల్సిందే కదా, దీని నిండా పెరుగు నింపి ఇవ్వు అని చెప్పాను. అంటే ఇంట్లో ఏమి ఉండదు, ఈమె దగ్గర చాలా బెదరాలి కదా, మరి పెరుగు మొంత ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు కావాలి దానికి. అందుకు ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు రోజు కృష్ణుడు ఉన్నాడని చెప్పే కదా, ఆ కృష్ణుడిని అడుగు, నీకు ఆయన సాయం చేస్తాడని చెప్పి అది అంటుంది అనమాట. అంటే వీడికి తెలుసు కదా, కృష్ణుడు పిలిస్తే వస్తున్నాడని చెప్పి తెలుసు కదా, మీ అన్న కృష్ణుడు ఉన్నాడు పిలవమంటుంది కదా, రోజు కృష్ణుడు వస్తున్నాడని తెలుసు కదా వీడికి. అడవిలో అట్లా వెళ్ళి కొంత దూరం నడిచిన తర్వాత పిలుస్తాడు, అన్న కృష్ణారా అని చెప్పి అంటాను. కృష్ణుడు అమ్మడే వస్తాడు. వస్తే ముంత ఇచ్చేసి, ఇందులో గురువుగారు పెరుగు తీసుకురమ్మన్నారు, ఈ పెరుగు
నాకు కావాలని చెప్పంటే అదెంత పని అని వెంబడి ఆయన పెరుగు తెచ్చిస్తాడు పిల్లవాడికి. మొంత నిండా పెరుగు తీసుకొచ్చిస్తాడు అన్నమాట. దానికి మూతికి గుడ్డ కట్టేసి నెమ్మదిగా తీసుకొని చేతికిస్తాడు అనమాట. ఇస్తే తీసుకొని గురుగారి దగ్గరికి వెళ్తాడు పిల్లవాడు సంతోషంగా. వెళ్ళి గురువుగారికి ఇవ్వబోతుంటే గురువుగారు తీసుకోడు. అందులో ఏదో తెచ్చుంటాడులే, ఇంపార్టెన్స్ ఇవ్వడు ఈ పిల్లవాడికి. పదే పదే గురువుగారు తీసుకొని అడుగుతుంటాడు అనమాట. అడుగుతుంటే అక్కడ గురుపత్ని ఉంటుంది అన్నమాట. గురుపత్ని నుండి పిల్లవాడికి పాపం అందరు తెచ్చి పిల్లవాడు కూడా తెచ్చిచ్చాడు, తీసుకొని ఖాళీ చేసిద్దాం ముంత అని చెప్పేసి లోపల పోయి ఆ పెరుగు గిన్నె ఉంటుంది, ఒక గిన్నెలో పోయంగానే, ఒక గిన్నె పోయంగానే మామూలుగా పాత్రలో పోయంగానే పోసిపోయంగానే మళ్ళీ నిండుకుంటుంది, మళ్ళీ నిండా వస్తుంది పెరుగు. నిండా వచ్చేటప్పటికి ఆశ్చర్యం వస్తుంది, ఇదే మళ్ళీ ఇప్పుడే కదా పోస్తుంది, మళ్ళీ అట్లా నిండా ఎట్లా వచ్చింది ఇది అని చెప్పి మళ్ళీ పోస్తుంది. మళ్ళీ పోస్తే మళ్ళీ దాని నిండా వస్తుంది. అంటే నిరంతరం జరుగుతుందండి. ఎప్పటిదాకా ఆ పాత్ర నిండేదాకా అది ఆ పెరుగు వస్తూనే ఉంటుంది అన్నమాట. నీకు ఆశ్చర్యం వేసి సగం పాత్ర నిండగానే వెంబడే గురువుగారిని పిలుచుకొస్తుంది. ఇట్లాంటి చాలా మంది జరుగుతుందని చెప్పారు. ఆయన కూడా చూస్తాడు, ఏది ఈ పెరుగు మళ్ళీ మళ్ళీ నిండటం, ఈ పాత్రలు నిండటం అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఆశ్చర్యం వస్తుంది, ఏంటి వీడికి చిన్న పిల్లవాడికి అంత శక్తి గల అది ఎట్లా దొరుకుతుంది, పాత్ర ఎట్లా దొరుకుతుందని చెప్పేసి ఆయన వాడిని ఎవరిచ్చారు నీకంటే మా అన్న ఇచ్చాడు కృష్ణుడు అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే ఆయన గురువుగారు తర్వాత తల్లిని అడుగుతాడు, నీకు కృష్ణుడి పేరుతో ఇంకో కొడుకున్నాడా అని చెప్పేసి. లేదండి, ఇట్లా అడవిలో వచ్చేటప్పుడు భయపడతానని చెప్పేసి కృష్ణుడిని తలుచుకోమని చెప్పాను, నాకు వీడొక్కడే కొడుకు అని చెబుతున్నాను. అంటే వీడికి ఆశ్చర్యం వస్తుంది, కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, మరి కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు గురువుగారికి కూడా అర్థం కాదు. ఆయన వీడిని పిల్లాడిని పిలిచి మీ అన్నం నాకు చూపిస్తావా అంటాడు. తల్లి కూడా ఇది తెలుసుకోవాలి విషయం అని చెప్పేసి పిల్లవాడిని అన్నం నేను కూడా చూడాలని చెప్పి అంటుంది అన్నమాట. అంటే వీడిది అదేం పని, అదంత పని, రండి నాతో రండి చూపిస్తాను, ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తాడు కృష్ణుడు అని చెప్పాను. అంటే ఎమ్మడే అడవి మధ్యకి వెళ్ళంగానే అన్న కృష్ణ రా అని చెప్పి పిలుస్తాడు అనమాట. పిలిస్తే కృష్ణుడు అంత పిలిచిన రాడు. రాకపోయేటప్పటికి పిల్లవాడికి ఏడుస్తూ, ఇంకా పిల్లాడు అన్న నువ్వు రాకపోతే ఎవరు నమ్మరు, నేను చెప్పిన అబద్ధం అనుకుంటారు, నువ్వు తప్పనిసరిగా రావాలంటాడు. అంటే అప్పుడు ఆయన కృష్ణుడు కాంతి స్వరూపంలో కనపడతాడండి. కాంతి స్వరూపంలో అందరికి దర్శనం ఇస్తాడండి కృష్ణుడు. కృష్ణ స్వరూపమే వ్యక్తం అన్నమాట. అంటే ఇక్కడ దీని కథ ద్వారా మనం ఇది నిజంగా జరిగిందండి. ఇది నిజంగా జరిగిన తర్వాత మనకి భగవద్గీతలు మనం ప్రింట్ చేసి గోరఖ్పూర్లో ఆయన ప్రెస్ ఒక ఆయన నడుపుతాడు అనమాట. భగవద్గీత పుస్తకాలు అత్యంత చౌక ధరలకి దేశం మొత్తం పంపిణీ చేశాడు. ఆ వ్యక్తి కథకు సంబంధించినాడు అనమాట. ఆ కథలో సంఘటనలు చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తర్వాత గోరఖ్పూర్లో గీతా ప్రెస్ నడిపాడు అనమాట. గీతా ప్రెస్ నడిపి భగవద్గీతని అత్యంత చౌక అన్ని భాషల్లోకి అనువదించి అందరికి పంచిపెట్టాడు అనమాట. ఇది నిజంగా జరిగిందనమాట. కాబట్టి భక్తి అనేది అంత విశ్వాసం అనేది భగవంతుడి పట్ల, భగవంతుడి లోపల ఉన్నటువంటి విశ్వాసం కలిగినప్పుడు, భగవంతుడు అంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనకు భగవంతుడు స్వయంగా పలుకుతాడండి. మనకు విశ్వాసం లేదు, భగవంతుడి లోపల ఉన్నాడని చెప్పేసి ఎవరు విశ్వసించాం. మనం ఎక్కడో గుళ్ళో అక్కడెక్కడో ఉన్నాడు, గుళ్ళో వాళ్ళ తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే కాళహస్తిలో ఉన్నాడు, ఇంట్లో పటాల్లో ఉన్నాడని చెప్పేసి ఊహిస్తుంటావు తప్పితే సాక్షాత్ భగవత్ స్వరూపమే లోపల ఉండి మనం నడుపుతుంది. ఆత్మస్వరూపం హిరణ్య గర్భుడు అంటాడు లోపల జీవాత్మని లోపల ఉండి నడుపుతున్నాడు. సమస్తం ఆయన ప్రేమతో నడుస్తుందని చెప్పి పరిపూర్ణమైన విశ్వాసం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అసాధ్యమైనది ఏం లేదనమాట. అది పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది? తనలో ఉన్నటువంటి మనసుకు పట్టినటువంటి మురికి వదిలిపోవాలి. మనసుకు పట్టినటువంటి అహంకారపూరితమైనటువంటి అవన్నీ చర్యలన్నీ పోవాలి. అంతల్లో ఉన్నటువంటి దైవ శక్తిని మనం చూడగలగదన్నమాట. అంతలో ఉన్నటువంటి దైవశక్తిని, అందరిలో ఉన్న దైవశక్తి ఎట్లా చూస్తామండి, ఎలా చూడగలుగుతాము? 10 మందిలో అందరికి సేవ చేయటం ద్వారా అనమాట. అందరిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తితో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలండి? ఆత్మతో మాట్లాడినట్టు మాట్లాడాలన్నమాట. ఆత్మస్వరూపంతో మాట్లాడాలన్నమాట. మనం లోపల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మే మాట్లాడుతుంది భావన ఉండాలన్నమాట. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు లోపల ఒక ఆత్మతో మనం సంభాషణ చేస్తున్నట్టు భావం ఉండాలన్నమాట. ప్రపంచం మొత్తం భగవస్వరూపం అయినప్పుడు వాడు వేరు వీడి వేరు అనుకున్నంతకాలం మన సాధన ఎట్లా ఉంటుందండి? నిమ్న స్థాయికి చెందే ఉంటుంది అన్నమాట. లోయర్ లెవెల్లోనే ఉంటుంది అన్నమాట. సమస్తలో భగవతత్వాన్ని దర్శించగలిగేటువంటి ఆ వ్యక్తి ఎవరిని వాడు యోగి అనమాట. యోగ స్థితిని పొందమంటాడు అనమాట.
భగవద్గీతలో కూడా అర్జునుడిని నువ్వు యోగివ్వమంటాడు అనమాట. యోగం అంటే అదనమాట. కాబట్టి ఇదండి ఈ రోజుకి దాదాపు గంట 4 నిమిషాలు అయింది. ఇంతవరకు మీరందరూ చక్కగా ఉన్నందుకు సంతోషం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి. చాలా ముఖ్యమైన విషయాలు ఇట్లా యోగా మనం సత్సంగం ఇట్లా ఏర్పాటు చేసుకున్న వల్ల ఏమైందంటే మనకి కనెక్ట్ అయ్యి ఉంటాం అనమాట, భగవతత్వాన్ని కనెక్ట్ అయ్యి ఉంటాం అనమాట. కాబట్టి అందరూ సాధ్యమైనంత వరకు అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన ఆసుకుందో భవంతు, లోక సమస్య ఆసుకుందో భవంతు. ఉంటానండి. నమస్కారం అందరికీ.